నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 252వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చింది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం మన గ్లోబల్ రౌండప్‌లోకి వెళ్లే ముందు 251వ ఎపిసోడ్‌లో వచ్చిన కొన్ని కామెంట్స్ చూద్దాం సార్. చూసారు కదా. ఈ వారం మన ఎపిసోడ్ లోకి ఎంటర్ అవుదాము సార్. ఫస్ట్ అంశం మనకు గల్ఫ్ క్రైసిసే. ఇదే మనకి ఈ వారం కూడా చాలా కీలకంగా కనబడుతుంది. మొన్ననే మనం లాస్ట్ వీక్ మీరు స్పష్టంగా చాలా అంశాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. 14 పాయింట్ల ఫార్ములా ఏదైతే ఎంఓయు చేసుకున్నారో ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు, కానీ అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అని మీరు ఆ రోజే చెప్పారు. పోయిన వారం మన గ్లోబల్ రౌండప్లో మీరు చెప్పారు. సో అది ఎంఓయు మాత్రమే అని కూడా చాలా క్లియర్ గా మీరు స్పష్టతనిచ్చారు. సో ఈసారి చూస్తే అది కరెక్ట్ అని రుజువు అవుతున్న దాఖలాలే కనబడుతున్నాయి. సో ఒకవైపు ఎంఓయు ఉన్న టైంలోనే ఇంకోవైపు ఇరాన్ సింగపూర్ వెజల్ మీద అటాక్ చేయడము, దానికి ప్రతిగా అటు అమెరికా ఇరాన్ కి సంబంధించినటువంటి స్థావరాల మీద దాడి చేయడము, ఇవి రెండు చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఒక్కసారిగా మళ్ళీ ఆ ఘర్షణ వాతావరణం పెరిగింది. అండ్ ఇంకోటి, ఇరాన్ ఏమో స్పష్టంగా చెప్తోంది అసలు యాక్చువల్లీ మాకు సంబంధం లేదు, ఈ హార్మూజ్ ని మేమే మెయింటైన్ చేయకపోతే ఏం జరుగుతుందో మాకు సంబంధం లేదు అంటుంది. లిటరల్లీ మాట్లాడితే ఇంకా మీరు ఎవరు పోయినా కానీ ఎవరు ఎట్లా దాడి చేస్తారో నాకు తెలియదు, నాకు అధికారం ఇస్తే నేను చూసుకుంటానని చెప్తోంది. సో వాట్ ఎవర్. సో ఫస్ట్ అసలు ఈ వారంలో జరిగినటువంటి పరిణామాల మీద చెప్తారా? ఇరాన్ ఎందుకని సింగపూర్ వెజల్ మీద దాడి చేసింది? ఓవైపు ఒప్పందం అంటూనే ఈ దాడి చేయడం ఎలా చూడాలి? అమెరికా రిటాలియేషన్ కూడా అర్థం లేదు నిజానికి, దానివల్ల ఉపయోగం ఉన్నట్టుగా కూడా కనిపించట్లేదు. మీరేం చెప్తారు సార్? అంటే మనం లాస్ట్ టైం అంత డీటెయిల్గా చర్చించినప్పుడు ఒక విషయం చెప్పాం. మనం ఏమన్నామంటే ఈ 14 పాయింట్స్ ఏవైతే వాళ్ళు ఎంఓయూలో సంతకాలు పెట్టుకున్నారో ఇవి ఏవి కూడాను ఇరు వర్గాలు కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి విషయాలు, ఎస్పెషల్లీ అమెరికా యాక్సెప్ట్ చేయలేనటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి కొంత ఊపిరి తీసుకోవడానికి కోసం మాత్రమే ఇదేదో సంతకం పెట్టారు అని మనం అప్పుడు అనుకున్నాం. మనం ఇప్పుడు అదే చూస్తున్నాం. మళ్ళీ ఏదో ఒక యుద్ధం వచ్చి మళ్ళీ ఏదో ఘర్షణ వాతావరణం వచ్చేంత వరకు కొంత ఊపిరి తీసుకోవడానికి ఇది పెట్టారు. కానీ ఇది పెట్టిన తర్వాత ఎవరి గేమ్స్ వాళ్ళు ఆడుతున్నారు. అమెరికా ఏం గేమ్ ఆడింది? వాళ్ళకి ఇప్పుడు లీవరేజ్ లేదు. మనకు ఇరాన్కి వ్యతిరేకంగా ఇరాన్ని కట్టేయడానికి, ఇరాన్ మీద ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా దగ్గర ఎటువంటి లీవర్స్ లేవు వీళ్ళ దగ్గర. ఎందుకు? స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని వాళ్ళు మూసేస్తే కనుక అమెరికా దాన్ని తెరవలేకపోయింది. సూపర్ పవర్ అయ్యి ఉండి తెరవలేకపోయింది. లీవర్స్ లేవు వాళ్ళకి. ఇప్పుడేమనుకుందంటే అమెరికా, ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్, ఒమాన్ అంటే మనకు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అర్థం చేసుకోవాలి. దాంట్లో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఇరాన్కి దగ్గరగా ఉన్నటువంటి ఇరాన్ టెరిటోరియల్ వాటర్స్, అంటే వాళ్ళ జలాలు. 2 ఒమాన్ దగ్గరగా ఉన్నటువంటి ఒమాన్ టెరిటోరియల్ వాటర్స్. ఇవి కాకుండా మధ్యలో ఇంటర్నేషనల్ ఛానల్ ఉంటుంది. కాబట్టి ఈ షిప్పులన్నీ కూడా ఇప్పుడు ఇరాన్ జలాల గుండానే వెళ్ళాలి అని ఇరాన్ ఆదేశం ఇచ్చింది. అంటే టోల్ ఛార్జ్ చేయట్లేదు. 60 రోజుల దాకా మేము ఛార్జ్ చేయమని చెప్పి వాళ్ళు ఎంఓయూలు ఒప్పుకున్నారు కాబట్టి ఛార్జ్ చేయట్లేదు, కానీ ఇరానియన్ జలాల్లోనే వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఆదేశం ఇచ్చారు. అమెరికా ఏం చేసింది? వీళ్ళందరినీ కూడా ఒమాన్ జలాల నుంచి వెళ్ళేలాగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఒమాన్ దానికి పర్మిషన్ ఇచ్చింది. ఇరాన్ ససేమిరా అనింది, ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలు లేదు, మీరు నేను చెప్పిన దారిలోనే మీరు వెళ్ళాలి అని చెప్పి ఇరాన్ చెప్పింది. దానిని ఏదో విధంగా దాటి కొన్ని మిలియన్స్ ఆఫ్ బ్యారల్స్ అక్కడి నుంచి తీసుకురాగలిగితే రేపు చర్చలలో ఇరాన్ మీద ఒత్తిడి తీసుకురావచ్చు అమెరికా. నువ్వేం చేస్తావు, ఏం చేయలేవు, నేను ఒమాన్ వాడుకొని నా ఈ ఆయిల్ అంతా బయటకు తీసుకెళ్తాను, నువ్వేం చేయలేవు అని చెప్పి ఒక ప్రెషరైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది అమెరికా. అంటే ఈ ఒప్పందాలకు అతీతంగా ఈ ఒప్పందాన్ని నీరుగార్చే దిశగా ఇరాన్ మీద ఏదో ఒక పై చేయి దాన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన లీవర్స్ కోసము డొనాల్డ్ ట్రంప్ చేసిన పిచ్చి పని. దానికి ఇరాన్ రిటాలియేట్ చేసింది. ఇరాన్ రిటాలియేట్ చేసి సింగపూర్ షిప్ మీద వాళ్ళు దాడి చేసి కొట్టేసరికి, అంటే ఒమాన్ నీళ్లలోంచి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది. ఈ మనకు 60 రోజుల చర్చ జరిగేంత వరకు నాతోటి గేమ్స్ ఆడద్దు, ఆటలు ఆడద్దు అని చాలా స్పష్టంగా అమెరికాకి వార్నింగ్ ఇచ్చింది.
మరి దాని మీద దాడి జరిగితే ఇరాన్ క్వైట్గానే ఉంది. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దాన్ని రియాక్ట్ అయ్యి తీరాలి కదా. అంతర్జాతీయంగా నువ్వు రియాక్ట్ అవ్వలేదు అంటే కనుక మరి డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇంకా గతి లేని పరిస్థితిలో రిటాలియేట్ అయ్యాడు. ఎక్కడ కొట్టాడు? ఆ దీవులు, కషమ్ ఐలాండ్, ఈ దీవుల మీద కొట్టాడు. మెయిన్ దేశం మీద కొడితే కానీ వాళ్ళు ఇంకే ఎటువంటి రిటాలియేషన్ వస్తుందో తెలియదు. దీవుల మీద కొట్టిన తర్వాత కొన్ని గంటల్లోనే మళ్ళీ ఇరాన్ రిటాలియేట్ చేసింది. రిటాలియేట్ చేసి బహ్రెయిన్లోను, కువైట్లోను ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద వాళ్ళు కొట్టారు. ఆ స్థావరాలు ఎవరు లేరు, మిగిలిన కొద్దో గొప్ప ఏమున్నాయో వాటి మీద విపరీతమైన దాడులు జరిగాయి. మనకు తెలుసు అమెరికా ఆ శాటిలైట్ ఇమేజ్ బయట రిలీజ్ అవ్వకుండా వాళ్ళు జాగ్రత్త పడుతుంది. ఏ దేశం కూడా దాని శాటిలైట్ ఇమేజ్ రిలీజ్ చేయడానికి వీల్లేదు. అటువంటి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు దాన్ని ఆపుతున్నారు. కానీ యాక్చువల్గా కొన్ని ప్రైవేట్గా వాళ్ళు చూసిన వాళ్ళందరూ ఏం చెప్తారంటే చాలా విస్తృతంగా విధ్వంసం జరిగింది అక్కడ అని చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ అమెరికన్ స్థావరాల మీద ఇరాన్ దాడి చేసింది. సో ఈ రిటాలియేషన్లో అమెరికన్ స్పోక్స్ పర్సన్ ఏం చెప్పాడంటే మళ్ళీ పెద్ద ఎత్తున యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా లేము, ఆ ఆలోచన లేదు మాకు అని చెప్పాడు. అంటే ఇటు అడపా దడపా ఇటువంటి గేమ్స్ నడుస్తూనే ఉంటాయి. మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఇంకేదో డొనాల్డ్ ట్రంప్ ఏదో పిచ్చి పని చేసే ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ అటు నుంచి రిటాలియేషన్ వస్తుంది. సో ఇలా దాని సీజ్ ఫైర్కి అర్థం ఏంటో కొత్త నిర్వచనం వీళ్ళు ఇద్దరు కూడా తీసుకొచ్చారు. కాబట్టి పేరుకి సీజ్ ఫైరే కానీ సీజ్ ఫైర్ పర్మనెంట్ యుద్ధాలు కావు, కానీ అప్పుడప్పుడు మేము కొట్టుకుంటాం, ఇది ఒక సీజ్ ఫైర్. సో అలా తయారైంది అక్కడ. దీంట్లో గలీబాఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కీలకంగా మనం చూస్తున్నాం. జెనీవాలో జరిగిన చర్చల్లో వాళ్ళు చర్చల్లో కూర్చొని ఒకటే రూమ్లో ఖతారు, పాకిస్తానీ, ఇరాన్, తర్వాత మనకు అమెరికా వీళ్ళ ఎవరైతే డెలిగేషన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని ఉండగా గలీబాఫ్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తూ ట్వీట్ చేశాడని మెసేజ్ రాగానే మనం చూసాం. అప్పుడు నువ్వు చేయకపోతే నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నాశనం చేస్తానని ట్వీట్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నాడంటే నేను వీళ్ళని ప్రెషరైజ్ చేస్తాను, వీళ్ళు వణికిపోయి అక్కడ నాకు లీవర్స్ ఉంటుంది, మా డెలిగేషన్ జేడీ వ్యాన్స్ వీళ్ళందరూ వెళ్ళారు కదా, వాళ్ళకి కొంచెం పై చేయి ఉంటుంది అని అలా అనుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు, డెలిగేషన్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వాళ్ళు ఏమంటే నంబర్ 1 14 పాయింట్ ఎంఓయూలో మొదటి పాయింటే ఒకరు ఇంకొకరిని బెదిరించుకోకూడదు. మీ ప్రెసిడెంట్ బెదిరించాడు కాబట్టి మేము దీంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు, వెళ్ళిపోయాడు. మళ్ళీ మధ్యవర్తులు ఇద్దరు, పాకిస్తాను, ఖతారు ఇద్దరు వెళ్ళి కాళ్ళ వెళ్ళబడి బతిమలాడి ప్రయత్నం చేశారు. ససేమిరా అన్నారు, మేము రాము, అమెరికా రూమ్లో ఉన్నంత మేము రాము అని చాలా స్పష్టంగా చెప్పారు. మీతో కావాలంటే మాట్లాడతాము, మాకు కావాల్సిన పాయింట్స్ మేము మీకు ఏం చెప్పాలో చెప్తాము, అంతకు మించి మేము దీంట్లో జోక్యం చేసుకోము అని చాలా స్పష్టంగా మేము రాము, అమెరికా రూమ్లో ఉంటే మేము రాము అని చెప్పి వెళ్ళిపోయారు ఇరాన్. సో అది చాలా టఫ్ మెసేజ్ ఇరాన్కి వెళ్ళింది. అందుకనే మళ్ళీ ఇటువంటి బెదిరింపులు కనుక డొనాల్డ్ ట్రంప్ చేస్తే మొత్తం చర్చల నుంచి బయటకు వెళ్ళిపోతామని కూడా బెదిరించారు. ఇప్పుడు చర్చలు డొనాల్డ్ ట్రంప్కి ఇంకా చాలా అవసరం చాలా ఎక్కువ ఉంది, ఇరాన్ కంటే కూడా ఎక్కువ డొనాల్డ్ ట్రంప్కి ఉంది. కాబట్టి ఈ బెదిరింపులు చేస్తే కనుక నష్టపోతారని డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ టీంకి తెలుసు. కానీ డొనాల్డ్ ట్రంప్ని ఎవడు ఆపగలడు? ఆయన ఆ క్షణంలో ఏదొస్తే అది మాట్లాడేస్తాడు. డయేరియా ఆఫ్ వర్డ్స్ అంటారు అది పరిస్థితి ఆయనతో. కాబట్టి ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. ఇది ఆ చర్చలు అంతా కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. కాబట్టి చూద్దాం ఏమవుతుందో. మనం మళ్ళీ పదే దీని గురించి ఇదే చెప్తున్నాం. మనం ఈ కోరికలన్నీ కూడా, ఈ 14 పాయింట్స్ కూడాను పర్మనెంట్గా సొల్యూషన్ దిశగా మాత్రం ఉండవు. టైం కోసం అమెరికా చూస్తోంది, ఇజ్రాయెల్ చూస్తోంది. మళ్ళీ వాళ్ళ అస్త్రాలు కొన్ని పెరిగిన తర్వాత, పేట్రియట్ మిసైల్స్ ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ కొడతారు, మళ్ళీ ఇరాన్ రిటాలియేట్ చేస్తుంది. సో ఇరాన్ కూడా బాగా దెబ్బతింది. ఇరాన్ కూడా ఇప్పుడు వాళ్ళ షహీద్ డ్రోన్స్ అని కూడా మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, అలాగే వాళ్ళు మిసైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నారు. సో మళ్ళీ ఇంకొక మళ్ళీ పెద్ద యుద్ధము, మళ్ళీ పెద్ద క్లాషెస్ వచ్చేదానికి ముందుగా ఇటువంటివన్నీ పెట్టుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్కి అర్థమైంది తను చాలా గణనీయంగా ఓడిపోయాడు, అవమానపడతాడు అని తెలిసి ఏదో విధంగా ఇరాన్ని ఇరాన్ మీద ఏదో ప్రెషర్ తీసుకొచ్చే దిశగా, ఇరాన్ యొక్క ఈ 14 పాయింట్స్ని ఏదో నీరు గార్చే దిశగా డొనాల్డ్ ట్రంప్ తన గేమ్స్ ఆడుతున్నాడు. కాబట్టి ఇదంతా కూడా ఒక గేమ్ ఆఫ్ చెస్, క్యాట్ అండ్ మౌస్ గేమ్, పిల్లి ఎలుక ఆటలో నడుస్తుంది ఇక్కడ. కాబట్టి సంతకం పెట్టారు కాబట్టి అంత నార్మలైజ్ అవుతుందని అనుకోవడానికి వీల్లేదు. చాలా కీలకంగా ఈ దాడుల్ని ఎప్పుడు జరిగినాయి? శని ఆదివారాల్లో జరిగినాయి. నార్మల్గా డొనాల్డ్ ట్రంప్ స్టాండర్డ్ కదా, శని ఆదివారాల్లో ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు? సోమవారం పొద్దున వచ్చేటువంటి మన స్టాక్ మార్కెట్స్ని ప్రభావం చూపించడం కోసం ఇటువంటివన్నీ చేస్తుంటాడు. ఒమాన్ని ప్రెషరైజ్ చేసి ఈ షిప్లను ఒమాన్ జలాల్లోంచి తీసుకువెళ్ళడానికి డొనాల్డ్ ట్రంపే చేశాడు. సో ఇరాన్ రిటాలియేట్ చేసింది. ఇప్పుడు యాక్చువల్గా ఒమాను
తర్వాత ఇరాన్ ఇద్దరు కలిసి చర్చించుకుంటున్నారు. ఈ యుద్ధం అయిపోయి ఈ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత హార్మోజ్ జలసంధిని ఈ మొత్తం మన ఇద్దరం కలిసి ఎలా మేనేజ్ చేయాలి, దీన్ని మానిటర్ చేయాలి అన్న దిశగా వాళ్ళిద్దరు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఇరాన్ పక్కన పెట్టి ఒమాన్తో నేను డీల్ చేసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ ట్రై చేసేసరికి ఇరాన్ రిటాలియేట్ చేసి కొట్టింది. సో ఇది అక్కడ జరుగుతుంది. అందుకని ఒక విధమైనటువంటి చెస్ బోర్డ్ లాగా నడుస్తుంది అక్కడ అంతా కూడా. ఇంతలోపల లెబనాన్లో సిచ్యుయేషన్, అక్కడ బెంజమిన్ నెతన్యాహు మీద విపరీతమైన ఒత్తిడి డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చాడు. ఈ చర్చలు జరిగేంత వరకు నువ్వు రిటాలియేట్ చేయకు, ఆగు అన్నాడు. సో దాంతో బెంజమిన్ నెతన్యాహు, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కట్ చేయొచ్చు, మొత్తం సప్లై కట్ చేయొచ్చు, అది చాలా విపరీతమైన డేంజరస్ సిచ్యువేషన్లోకి ఇజ్రాయెల్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఎవరికి, వాళ్ళ ఆర్మీకి. హయ్యర్ లెవెల్ అథారిటీ అంటే నార్మల్గా ఫీల్డ్ కమాండర్ తీసుకునే నిర్ణయాలు వాళ్ళ జనరల్స్ తీసుకుంటారు. సో అందుకని కొంత డిలే అయ్యి దీన్ని ఓన్లీ ఇంకా గతి లేని పరిస్థితిలో నిజంగా టెర్రరిస్టులు మన మీద దాడి చేస్తున్నారు అన్నప్పుడు మాత్రమే రిటాలియేట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. అలాగే మనం చూస్తే కానీ గత వారం 10 రోజుల్లో ఇజ్రాయెలీ సైనికులు చాలా మంది చనిపోయారు. వాళ్ళ దాడులు, లెబనాన్ మన హెజ్బుల్లా నుంచి వచ్చిన దాడుల్లో చాలా మంది ఇజ్రాయెలీ సైనికులు చనిపోయారు. డ్రోన్స్ అటాక్స్ చేశారు వాళ్ళకు, తర్వాత కొన్ని స్పెషలైజ్డ్ మిసైల్స్తో అటాక్స్ చేశారు. ఇజ్రాయెల్ గణనీయంగా దెబ్బతిరిగింది అక్కడ. ఇదిలా ఉండగా వాళ్ళ పాలిటిక్స్, అక్టోబర్లో వాళ్ళ ఎన్నికలు కూడా ఉన్నాయి. నఫ్తాలి బెన్నెట్ ఎవరైతే బెంజమిన్ నెతన్యాహు రీప్లేస్ చేయాలనుకుంటున్నాడో, నఫ్తాలి బెన్నెట్ ఆయన గేమ్స్ ఆయన ఆడుతున్నాడు. ఆయన మాట్లాడాను, గ్రౌండ్ లెవెల్లో నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, దీని ప్రకారం ప్రభుత్వం ఏమో వాళ్ళకి చేతులు కట్టేసింది, ఎదురుగా టెర్రరిస్ట్ పెడుతుంటే కూడా వాళ్ళు ఫైర్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు, వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చానని చెప్తున్నాడు, కానీ చాలా తప్పిది. సో ఇవన్నీ కూడా ఆయన పాలిటిక్స్ ఆయన ఆడుకుంటున్నాడు. అందుకని ఇదంతా మొత్తం ఈ థియేటర్ అంతా కూడాను ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్, చెస్ గేమ్లో నడుస్తున్నాయి అన్ని కూడా. కాబట్టి శాంతి ఇప్పుడిప్పుడులో వస్తుంది నేను అనుకోను. మధ్యలో కొంతకాలం ఊరట కలిగినప్పుడు, కొంత రిలీఫ్ ఉన్నప్పుడు ఏదో ఎవరి షిప్లో వాళ్ళు తీసుకెళ్ళిపోవడం ఇటువంటి ఏమైనా చేసుకోవచ్చు, అంతకుమించి ఇంకేం అవ్వదు. కీలకంగా భారత ప్రభుత్వము మన పౌరులకి ఒక ఆదేశం ఇచ్చాము, మన సిటిజన్స్కి ఒక ఆర్డర్, ఒక అడ్వైజరీ ఇచ్చాం. అత్యవసరమైన పరిస్థితులు అయితే కానీ మీరు ఇరాన్కి వెళ్ళకండి అని చెప్పాము. అంటే మనకు తెలుసు ఇరాన్, ఈ అమెరికా ఈ సమస్య ఇప్పట్లో తెలియదు కాదు, మళ్ళీ ఒక పెద్ద ఎత్తున మళ్ళీ అటాక్స్ జరుగుతాయి అని తెలిసే మనం ఆ అడ్వైజరీ ఇచ్చాము. అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అక్కడ. డొనాల్డ్ ట్రంప్ ఎన్ని ప్రగల్భాలు పలికినా కానీ కూడా అల్టిమేట్గా వీళ్ళందరూ కూడాను గేమ్స్ ఆడుతున్నారు, టైం కోసం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ పెద్ద ఎత్తున ఏదో జరిగేటువంటి ప్రమాదం ఉంది, అందుకనే మనం ఇరాన్కి వెళ్ళొద్దని మనం వాళ్ళకి చెప్పాము. సో లెట్స్ కీప్ అ వాచ్. మనం ఒకవేళ ఎమర్జెన్సీ ఏమైనా కనుక మేజర్ ఏమైనా ఈవెంట్ ఉంటే కనుక నెక్స్ట్ గ్లోబల్ రౌండ్ అప్ వరకు వెయిట్ చేయకుండా కూడా మనం కొన్ని రిలీజ్ చేద్దాం. బట్ జనరలీ స్పీకింగ్ పెద్దగా ఉండదు, మార్పులు ఉండవు అనుకుంటున్నాను నేను. ఒక రోజు ఎక్కువ దాడులు అవ్వచ్చు, ఒక రోజు తక్కువ అవ్వచ్చు, 2 రోజులు కామ్గా ఉండొచ్చు, ఇలాగే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఇలాగే ఉంటుంది. ప్లస్ వీళ్ళకి స్టాక్ పైల్ పెరిగేంత వరకు కూడా, వీళ్ళ అస్త్రాలు పెంచుకునేంత వరకు కూడా ఇలాగే ఉంటుంది. ఇది ఆఫ్ అండ్ ఆన్ ఇలాగే నడుస్తుంటుంది. ఈ 60 రోజుల ఏదైతే మనం పెట్టుకున్నారో, కండిషన్ పెట్టుకున్నారో, ఆ 60 రోజులు పొడిగించుకోవచ్చు అన్నారు కదా, పొడిగించుకుంటూనే ఉంటారు. మళ్ళీ ఇంకో 60 రోజులు పొడిగిస్తారు, మళ్ళీ ఇంకో 60 రోజులు పొడిగిస్తారు, ఇలాగే నడుస్తుంది. పెద్ద మార్పులు ఉండవు, పెద్ద ఈ సమస్యకి పరిష్కారం ఇప్పటిప్పుడు నాకు కనిచూపు మేరలో కనిపించట్లేదు. ఎందుకంటే 14 పాయింట్స్ కూడా అమెరికాని అవమానపరిచే దిశగా ఉన్నాయి. కాబట్టి బహుశా దీన్ని ఇలాగే స్టేటస్ కో మెయింటైన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, సరిగ్గా నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ ఇందులో నెక్స్ట్ అంశం అనే కంటే కూడా దీనికి కొంచెం కొనసాగింపుగానే మార్కో రూబియో గల్ఫ్ పర్యటన, గల్ఫ్లో కువైట్, యుఏఈ, బహ్రైన్ దేశాల్లో పర్యటించారు. అండ్ ఇంకో కథనం కూడా ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు వెస్ట్రన్ మీడియాలో ఎక్కువగా వస్తున్నది ఏంటంటే, ఇప్పుడు వైట్ హౌస్ లోనే ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ లోనే 2 గ్రూప్స్ అయిపోయినాయి. ఒకటి జేడీ వ్యాన్స్, ఇంకోవైపు మార్కో రూబియో అని. సో ఎవరి వైపు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు అనే కంటే కూడా ఇద్దరి మధ్య కాంపిటీషన్ అయితే నడుస్తోంది. సో మార్కో రూబియో ఇప్పుడు ఆ గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా అలయన్స్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు, కువైట్, యుఏఈ, బహ్రైన్, వీళ్ళందరూ కూడా యుఎస్ఏ వైఖరి, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వైఖరికి విసిగెత్తిపోయి ఉన్నారు. సో వాళ్ళని కొంచెం సబ్సైడ్ చేయడానికి, వాళ్ళని కొంచెం తన వైపు తిప్పుకోవడం కోసం రూబియోని వాడుకుంటున్నారా? ఏం జరుగుతుందని చెప్తారా? అంటే ఇంకొక విషయం ఉంది సార్, రూబియో స్టేట్మెంట్ కూడా మేజర్ గా ఇరాన్ అటాక్ కి కారణం అనే ఒక వాదన కూడా ఉంది కదా. రూబియోనే అన్నాడు కదా, బేసికలీ ఇది ఎవరు టోల్ వసూలు చేయడానికి వీలు లేదు, ఏమీ లేదు, చాలా ఫ్రీ మూవ్మెంట్ ఉండబోతుంది అన్న
కొన్ని గంటల తర్వాతనే ఈ అటాక్ కూడా జరిగింది. సో మాకు సంబంధం లేదు అని కూడా అనడానికి ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో ప్లీజ్ ఆ విషయం కూడా చెప్తారా? కరెక్ట్. అమెరికా డొమెస్టిక్ పాలిటిక్స్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి ఇక్కడ. జేడీ వ్యాన్స్, మార్కో రూబియో ఇద్దరు కూడాను వచ్చే ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ దిగిపోయిన తర్వాత వాళ్ళు రిపబ్లికన్ క్యాండిడేట్స్ గా నిలబడడానికి వాళ్ళ పావులు వాళ్ళు కలుపుతున్నారు. జేడీ వ్యాన్స్ ని ఈయన పంపించాడు డొనాల్డ్ ట్రంప్. యాక్చువల్గా మార్కో రూబియో వెళ్ళాలి అక్కడికి, మనకు ఇస్లామాబాద్కి. తర్వాత కూడా జెనీవా కూడా మార్కో రూబియో వెళ్ళాలి. ఎందుకంటే మార్కో రూబియో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ లో హైయెస్ట్ ర్యాంకింగ్ డిప్లొమాట్. కాబట్టి మార్కో రూబియో వెళ్లకుండా జేడీ వ్యాన్స్ని పంపించడంలో కూడా మనకు ఏమర్థం అవుతుందంటే మార్కో రూబియో బహుశా ఎక్కడో కొంత దీనికి వ్యతిరేకంగా ఉన్నట్టు అర్థం అవుతుంది. ఒకటి. రెండవది, ఈ మార్కో రూబియోని ఇంకొక జాబ్ పెట్టడానికి, అంటే ఈ చర్చలు మనకు జేడీ వ్యాన్స్ చేస్తే అక్కడ ఉన్నటువంటి అమెరికా అలైస్ ఎవరైతే ఉన్నారో, ఈ దేశాలు గల్ఫ్ దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికా పట్ల గుర్రని ఉన్నారు. కాబట్టి వాళ్ళని చల్లబరిచి మళ్ళీ వాళ్ళని అమెరికా సైడ్ తీసుకొచ్చే దిశగా ఇతన్ని పంపించారు, ఎవరిని, మార్కో రూబియోని. ఇప్పుడు ఇద్దరు కూడా జేడీ వ్యాన్స్ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ ఒప్పుకుంటుందా లేదా తెలియదు, వీళ్ళ గొంతెమ్మ కోరికలు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. విఫలమైతే కానీ జేడీ వ్యాన్స్కి దెబ్బతవుతుంది. ఇటు సైడు మార్కో రూబియో వెళ్ళి ట్రై చేసినా వాళ్ళు ఎవరు వినడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే అమెరికా మీద నమ్మకం పోయింది అందరికీ, గతి లేదు. ఈరోజు వాళ్ళు అమెరికా దగ్గర నుంచి అస్త్రాలు కొనుక్కోవాలి కనీసం కొంతకాలం. అస్త్రాలు కొనుక్కున్న తర్వాత మళ్ళీ ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ యూఏఈ భారతదేశం దగ్గర నుంచి బ్రహ్మోస్, తర్వాత ఆకాష్ తీర్ కొనుక్కుంటోంది. ఇంకేవో దేశాలు కొన్ని మనకు సౌదీ అరేబియా పాకిస్తాన్తో పెట్టుకుంది. కాబట్టి ఈ ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు వాళ్ళు, అమెరికా వద్దు అనుకుంటారు. కాబట్టి వాళ్ళని చల్లవరిచి మళ్ళీ అమెరికా ఇంట్రెస్ట్ అక్కడ మెయింటైన్ చేయడానికి కోసమే మార్కో రూబియోని పంపించాడు. వీళ్ళిద్దరూ ఫెయిల్ అవుతారు. రేపు డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు, నేను గెలిచాను వీళ్ళు ఫెయిల్ అయ్యారంటాడు. నేను అంతా యుద్ధం గెలిచి అన్ని ధ్వంసం చేసి మొత్తం ఏ ప్రెసిడెంట్ చేయనంత అద్భుతమైన యుద్ధం నేను చేశాను, జేడీ వ్యాన్స్ ఫెయిల్ అయ్యాడు అక్కడ, అతను సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు నెగోసియేషన్స్. జేడీ వ్యాన్స్ని దోషిగా చూపిస్తాడు. ఇక్కడ మార్కో రూబియోని చూపిస్తాడు. నేను అసలు చాలా అద్భుతంగా వాళ్ళకి అందరికీ సెక్యూరిటీ ఇచ్చాను నేను, మొత్తం అసలు ఇరాన్ అన్న ఒక రాక్షసీ శక్తిని క్షీణించి వీళ్ళకు చాలా దీర్ఘకాలీనంగా శాంతి ఉండేలాగా చేసిన ఏకైక రాష్ట్రపతిని నేను అని. కానీ మార్కో రూబియో ఫెయిల్ అయ్యాడు, వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయాడు అని తప్పించుకోవచ్చు. కాబట్టి ఈ డ్రామా ఆడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. దాంట్లో అన్ఫార్చునేట్లీ ఇద్దరు బలిపశువులు అవ్వబోతున్నారు. ఇద్దరు కూడా గెలిచేటువంటి అవకాశాలు లేవు. కీలకంగా కువైట్, బహ్రెయిన్, యుఏఈ 3 దేశాలు పర్యటించాడు మన మార్కో రూబియో. దీంట్లో మేజర్ అండ్ మిస్సింగ్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా లేని ఏమీ లేదు, మిగతా చిన్న చిన్న దేశాలు అవన్నీ కూడా సౌదీ కంపేర్ చేసి చూస్తే. అటువంటిది సౌదీ అరేబియా వెళ్ళలేదు. కొన్ని నరేటివ్స్ ఏం చెప్తున్నాయంటే సౌదీ అరేబియా ఇతను రావద్దన్నారు అని. ఇప్పుడు అక్కర్లేదు, మేము ఏదో చూసుకుంటాము, నువ్వు ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి సౌదీ అరేబియా అతను కలవడానికి సిద్ధపడలేదు అని మనకు తెలుస్తుంది. కాబట్టి మిగతా 3 దేశాలు వెళ్ళొచ్చినట్టు అర్థమవుతుంది. ఇదిలా ఉండగా ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు డైరెక్ట్గా ఇరాన్తో చర్చిస్తున్నాయి. యుఏఈ ఇరాన్ మధ్యలో బాగా చెడింది. ఎందుకంటే ఇరాన్ మన యుద్ధంలో ఫిబ్రవరిలో జరిగిన మన మార్చ్ 1st, 2nd వీక్లో జరిగిన యుద్ధంలో మాక్సిమం దాడులు యుఏఈ మీద చేసింది ఇరాన్. కాబట్టి అటువంటి యుఏఈ ఇరాన్ మొత్తం వాళ్ళ రెజిమ్ సర్వనాశనం అవ్వాలని కోరుకున్నటువంటి యుఏఈ ఈరోజు ఇరాన్తో చర్చలు చేస్తుంది, సౌదీ అరేబియా చర్చలు చేస్తుంది, కాబట్టి బహ్రెయిన్ చేస్తుంది, ఖతార్ చేస్తుంది. ఖతార్ ఆఫ్ కోర్స్ మీడియా మధ్యవర్తిత్వం కూడా చేస్తుంది. కాబట్టి ఈ దేశాలని ఇరాన్తో డైరెక్ట్గా మాట్లాడుతున్నాయి. కాబట్టి అమెరికా యొక్క ఇంట్రెస్ట్, అమెరికా యొక్క గౌరవము, అమెరికా మీద నమ్మకము గల్ఫ్ ప్రాంతాల్లో క్షీణించింది. దానిని సరిదిద్దడానికి మార్కో రూబియో వెళ్తున్నాడు. అన్ఫార్చునేట్లీ 2 డెలిగేషన్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి. సూపర్ కరెక్ట్ చెప్పారు సార్. యాక్చువల్లీ ఇదంతా ఒక వైపు అయితే, ఇంకో వైపు మనం ఇది చాలా ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటిదే, సంచలనమే. సో దీని గురించి మనం మాట్లాడాలి. అంటే అబద్ధ ప్రచారాలు కూడా సంచలనంగా మారుతున్న సందర్భం ఉంది కాబట్టి, సో పాకిస్తాన్, భారత్ మధ్య ట్రాక్ 2 డిప్లొమసీ ఏదో జరుగుతోంది, ఆ చర్చలు జరుగుతున్నాయనే హిందుస్థాన్ టైమ్స్ లో ఒక స్టోరీ వచ్చింది. దాన్ని ఒక వ్యక్తి ట్వీట్ చేస్తే దానికి ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి రామ్ మాధవ్ కావచ్చు, ఇంకోవైపు ఆర్మీ చీఫ్ గతంలో పనిచేసినటువంటి నరవాణే ఇద్దరు కూడా అక్కడికి వెళ్లారు శ్రీలంకకి. శ్రీలంకలో పాకిస్తాన్ తోటి చర్చలు జరుపుతున్నారు. దాన్ని ట్రాక్ 2 డిప్లొమసీ అని అంటున్నారు.
అంటే డైరెక్ట్ డిప్లొమసీ కాదు కానీ బయట వ్యక్తులు ఏదో కొంత ఒక పాజిటివిటీ బిల్డ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తాంశం. ఇదంతా ఉట్టిదే, అసలు ఏమీ లేదు, ఇది టోటలీ రాంగ్ పోర్ట్రాయల్ అని చెప్పి రామ్ మాధవ్ దానికి చాలా క్లారిటీ ఇచ్చారు. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్? అంటే యాక్చువల్లీ మొన్న మధ్యనే ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా అవును చర్చలు జరిపితే తప్పేంటి, పీపుల్ టు పీపుల్ ఇంటరాక్షన్ ఉంటే తప్పేంటి అని మాట్లాడడము, అండ్ అట్లాంటి ఒక ధోరణిలోకి వెళ్తున్న టైంలో మళ్ళీ పాకిస్తాన్ తోటి చర్చలు జరిగే అవకాశం ఉందన్న చర్చ నడుస్తున్నటువంటి టైంలోనే ఈ వార్తలు రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏం జరిగింది అసలు బేసికల్ ఏం జరిగింది? అంటే ట్రాక్ 2 డిప్లొమసీ, ట్రాక్ 2 చర్చలు జరుగుతున్నాయి అని చెప్తున్నటువంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ విందాం మనం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ అమెరికాకు దగ్గర అయిన తర్వాత, ఈ ఇరాన్ మీడియేషన్ ఈ గోళ ఇది అయిన తర్వాత పాకిస్తాన్ అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ భారతదేశంతో మాకు చర్చలు జరిగేలా మీరు చేయండి అని చెప్పి అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చింది. కాబట్టి అమెరికా దాని ప్రతిఫలంగా, పాకిస్తాన్ వాళ్ళకు సేవలు చేస్తున్న ప్రతిఫలంగా భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చి భారతదేశం మళ్ళీ పాకిస్తాన్ తోటి చర్చలు స్టార్ట్ చేసే దిశగా ఒత్తిడి తీసుకొస్తే, డైరెక్ట్ గా చర్చలు మనం చేయకుండా ట్రాక్ 2 డిప్లొమసీని ఒప్పుకున్నాము అన్నటువంటి ఒక ఫస్ట్ వీళ్ళ ఆర్గ్యుమెంట్. ఇది ఒక అంశం. రెండవది, వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న నేరేటివ్ ఏంటంటే కనుక ఈరోజు భారతదేశం కంప్లీట్గా ఐసోలేట్ అయిపోయింది, చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది ఈరోజు భారతదేశము. పాకిస్తాన్ చాలా కీలక పాత్ర పోషిస్తోంది, అమెరికాకి దగ్గర అయింది కాబట్టి ఈరోజు భారతదేశాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకనే ఇండో పసిఫిక్ కమాండ్ నుంచి ఇండో తీసేసి పసిఫిక్ కమాండ్ చేసుకున్నారు. అలాగే పాకిస్తాన్ యొక్క డిప్లొమసీని వాళ్ళు గౌరవిస్తున్నారు. కాబట్టి ఈరోజు భారతదేశం గతిలేని పరిస్థితిలో మళ్ళీ మనతో ట్రాక్ 2 డిప్లొమసీకి దిగారు వీళ్ళు అని వాళ్ళ నెరేటివ్. పాకిస్తాన్ ఇంకొక నెరేటివ్ ఏం చెప్తున్నారంటే వీళ్లకు వాళ్ళ ఎయిర్లైన్స్ అన్ని కూడా, భారతదేశం ఎయిర్లైన్స్ అన్ని కూడా నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఎందుకు? ఏదైతే మనకు ఎయిర్ స్పేస్, పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ బ్లాక్ చేశారు కాబట్టి, ఓవర్ ఫ్లైట్ అధికారాలు లేవు కాబట్టి, చుట్టూ తిరిగి వెళ్ళాలి కాబట్టి చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. అది గణనీయంగా నష్టపోతున్నాయి, దివాళా తీసాయి. వాళ్ళ నేరేటివ్ దివాళా తీసాయి కాబట్టి మాకు ఫ్లైట్లు పర్మిట్ చేయండి, మీకు సింధు జలాలు మేము రిలీజ్ చేస్తాము అని భారతదేశం ట్రాక్ 2లో కాళ్ల బేరానికి వచ్చింది అన్నది పాకిస్తాన్ నేరేటివ్. సో ఇది ఓవరాల్గా మనం వీళ్ళ యొక్క నేరేటివ్స్ మనం చూస్తున్నాం. రామ్ మాధవ్ గారు ఏం ట్రీట్ చేశారంటే, అక్కడ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ IISS అన్నటువంటి ఒక సంస్థ ఉంది. వాళ్ళు కొలంబోలో మనకు సౌత్ ఏషియా అన్న పదం మనం వాడము కానీ వాళ్ళు వాడతారు. ఈ సౌత్ ఏషియాలో ఉన్న దేశాలన్నింటినీ కూడా ఇన్వైట్ చేశాయి, కాన్ఫరెన్స్ పెట్టారు చాలా అంశాల్లో చర్చించడానికి. దాంట్లో ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, భారతదేశము, భూటాను, నేపాల్, బంగ్లాదేశ్, తర్వాత మనకు శ్రీలంక, మాల్డీవ్స్, వీళ్ళందరినీ పిలిచారు. వాళ్ళందరూ చర్చించారు. దాంట్లో ఒక సెషన్లో నన్ను స్పీకర్గా పిలిచారు, నేను వెళ్ళి మాట్లాడి వచ్చేసాను. ఇంత మల్టీ కంట్రీ కాన్ఫరెన్స్లో ఇన్ని దేశాలు ఉండగా భారతదేశం పాకిస్తాన్ మధ్యలో మాత్రమే డిప్లొమసీ, ట్రాక్ 2 డిప్లొమసీ ఎలా జరుగుతుంది? అది కానే కాదు, చాలా అఫ్టర్ కంప్లీట్ ఫాల్స్ అని రామ్ మాధవ్ గారు ట్వీట్ చేశారు. సో ఆబ్వియస్లీ అదొక కాన్ఫరెన్స్. ఎన్నో కాన్ఫరెన్స్లు పెడుతుంటాం మనం, కాన్ఫరెన్స్ అందరూ వస్తుంటారు కదా. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇక్కడ రామ్ మాధవ్ గారు ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్లో చైనీస్ వచ్చారు, అమెరికన్స్ వచ్చారు, ఇరానియన్స్ వచ్చేవాళ్ళు. మనకు తెలుసు కదా, అప్పుడు ఇరానియన్ డెలిగేట్ మనం ప్రతి సంవత్సరం అతను కలుస్తుంటాం మనం ఇరానియన్ డెలిగేట్ని. అఫ్ కోర్స్ ఈసారి రాలేదు, యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈసారి రాలేదు మాల్డీవ్స్కి. బట్ అదర్వైజ్ ఇరానియన్ డెలిగేషన్లో వస్తారు. అమెరికన్ డెలిగేషన్, ఇరాన్ డెలిగేషన్ ఒక కాన్ఫరెన్స్ కూర్చున్నంత మాత్రం ట్రాక్ 2 జరుగుతుంది ఎలా చెప్పగలం మనం? ఈవెన్ మనం అదే ట్వీట్ చేశారు. గల్వాన్ క్లాష్ జరిగిన నెక్స్ట్ వెంటనే జరిగినటువంటి దాంట్లోనే చైనా రిప్రజెంటేటివ్స్ వచ్చారు కదా. కరెక్ట్. సో అందుకని అఫ్ కోర్స్ ఒకటేంటంటే రామ్ మాధవ్ గారి ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ పాకిస్తాన్ ఎప్పుడు రాలేదు. పాకిస్తాన్ మినహాయిస్తే వచ్చారు. బంగ్లాదేశ్ వచ్చింది మనకి. ఇన్ఫాక్ట్ ఈవెన్ మొహమ్మద్ యూనుస్ ఉన్నప్పుడు కూడా బంగ్లాదేశ్ డెలిగేట్స్ వచ్చారు. నువ్వు నేను ఉన్నాం, మనం సుహాసిని హైదరు వీళ్ళందరూ దాన్ని ట్వీట్ చేసిన విషయం మనం చూసాం. కాబట్టి ఈ కాన్ఫరెన్స్ లో అందరు కలుస్తారు. అది ట్రాక్ 2 అని ఎలా చెప్తాం? భారత ప్రభుత్వం ఏమైనా దాన్ని అప్రూవ్ చేసిందా? చేయలేదు. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఇంకొకటి ఏంటంటే, జనరల్ నరావనే పుస్తకాన్ని రిలీజ్ చేయకుండా రాహుల్ గాంధీ ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆయన రాసినటువంటి పుస్తకాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చి చెప్పిన తర్వాత, అది ఎక్స్పోజ్ చేసిన తర్వాత
ప్రభుత్వం భయపడిపోయి ఆయన పుస్తకాన్ని బ్యాన్ చేసింది, పబ్లిష్ అవ్వకుండా ఆపేసింది. నరావణి దాని మీద చాలా కోపంగా ఉన్నారు కాబట్టి ఆయన పాకిస్తాన్తో చర్చలు చేయాలి అని చెప్తున్నాడు ఆయన. అంతేకాదు కొలంబో కూడా వెళ్ళి అక్కడ కలిసి మాట్లాడొచ్చారు. ఇది ఇంకొక నెరేటివ్. సో ఈ నెరేటివ్స్ అన్ని మనం చూడొచ్చు. దీని సత్యాసత్యాలు అనేది ఎవరు చెప్తారు, ఎవరు చెప్పాలి? తప్పకుండా రామ్మాధవ్ గారిని మనం ఒక ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా చెప్తాను, ఇది ఒక కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, అన్ని దేశాల నుంచి వచ్చారు, భారతదేశం నుంచి కూడా వెళ్ళాం, మేము అందరం మాట్లాడాం, వచ్చేసాం, ఒక సెషన్లో మాట్లాడాం, వచ్చాం, అంతకంటే ఏముంది అని క్లారిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి అంతకంటే ఏమీ లేదు. రెండు, ఇప్పుడు ఈ పరిస్థితిలో పాకిస్తాన్ తోటి మనం ట్రాక్ టు డిప్లొమసీ చేయవలసిన ప్రెషర్ మన మీద లేదు. అవసరం లేదు, మనకు ప్రెషర్ లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు సింధు జలాలు నీళ్లు కావాలంటున్నారు. ఇంకా ఇప్పుడు దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే మనం వాళ్ళకి అసలు ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ చేసిన తర్వాత మన నీళ్లకు సంబంధించినటువంటి డేటా ఇవ్వట్లేదు, వార్నింగ్స్ ఇవ్వట్లేదు. కానీ మొదటిసారి వాళ్ళ ఎంబసీకి మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వరదలు వస్తున్నాయి చూసుకోండి మీరు అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాం. ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఇచ్చాం, మానవతా దృక్పథంతో ఇచ్చాం. ఇప్పుడు నీళ్లు ఇవ్వట్లేదు భారతదేశం అని చెప్పినటువంటి దేశం వరదల్ని ఎలా తట్టుకోవాలో అర్థం కావట్లేదు. మనం వదిలేసాం స్లూస్ గేట్స్ అన్ని కూడా, ఆ నీళ్ళు ఎందుకు కొట్టుకుపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇది అక్కడ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు భారతదేశానికి ప్రెషర్ లేదు, మనకి ట్రాక్ టు డిప్లొమసీ చేయవలసిన ప్రెషర్ మనకు లేదు. ఇండివిజువల్ వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటే దాన్ని మనమేమో ఆపలేము. ఫర్ ఇన్స్టెన్స్ దౌలత్, తర్వాత మనకు వాళ్ళ పాకిస్తానీ ఎన్ఎస్ఏ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారు కదా, వాళ్ళిద్దరు కలిసి ఒక పుస్తకం కూడా రాశారు. ఇండివిజువల్ ఎఫర్ట్స్ మనమేమో ఆపలేము. కానీ ప్రభుత్వ పరంగా వీళ్ళు ఎవరిని కూడా ఆథరైజ్ చేయలేదు, అక్కడ ఎటువంటి ట్రాక్ టు డిప్లొమసీ జరగట్లేదు. కానీ అఫ్ కోర్స్ పాకిస్తాన్లో చాలా గొప్పగా చెప్పుకుంటారు, భారతదేశం అయిపోయింది, అమెరికాతోటి మాకు సత్సంబంధాలు వచ్చిన తర్వాత అమెరికా మా పక్షాన్ని నిలబడింది కాబట్టి ఈరోజు భారతదేశం గతి లేని పరిస్థితుల్లో ట్రాక్ టు డిప్లొమసీ ద్వారా మళ్ళీ మాతోటి మైత్రి పెట్టుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు. కానీ లాజిక్ అర్థం చేసుకుందాం. ట్రాక్ 2 అంటున్నారు. ట్రాక్ 2లో ఎవరు వచ్చినా కానీ మనం ఒప్పుకుందాం. వాళ్ళు అక్కడ నిర్ణేతలు ఎవరున్నారు, డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఎవరున్నారు అక్కడ డెసిషన్ మేకర్ అసీం మునీర్ ఒకటే ఉన్నారు. అసీం మునీర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా దాంట్లో పాకిస్తాన్ డెలిగేషన్లో? కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలి. అసీం మునీర్ చాలా క్లియర్గా యాంటీ భారత్ అజెండాతో వెళ్తున్నాడు. హిందువులు ముస్లింలు వేరే అనడము, తర్వాత మనకు ఏంటంటే భారతీయ నరేటివ్, ఈ 2 నేషన్ థియరీ గురించి మాట్లాడడం, ఎన్నో అంశాల్లో మనకు వ్యతిరేకంగా చాలా ఒక టఫ్ స్టాండ్ తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు సడన్ గా అక్కడి నుంచి దిగి వచ్చి భారతదేశంతో మైత్రి పెంచుకోవాలని చెప్పి అసీం మునీర్ ఎందుకు ట్రై చేస్తాడు? చేయడు కదా. కాబట్టి ట్రాక్ టు డిప్లొమసీలో ఏం మనకు దానివల్ల లాభమే ఉంది? ఏమీ లేదు. ఇవన్నీ కూడా డాట్స్ అన్ని కనెక్ట్ చేసి వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. దత్తాజీ హోస్బోలేను ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, పాకిస్తానీ తోటి చర్చించాలి అంటే సివిల్ సొసైటీతో చర్చించడం మనకు నష్టమే ఉంది అన్నారు. 2 సివిల్ సొసైటీ మాట్లాడుకోవచ్చు, ప్రభుత్వాలు మాట్లాడని చెప్పలేదు ఆయన. సో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కూర్చొని చర్చించుకోవాలి అని ఆయన ఏం చెప్పాల. సివిల్ సొసైటీ మాట్లాడుకోండి అన్నారు. ఎక్కడ కలిసి మాట్లాడుకుంటుంది, అన్నీ ఉంది. ఇప్పుడు రామారావు గారు వెళ్ళారు, అక్కడ పాకిస్తాన్ డెలిగేషన్లో ఉంటుంది, వాడు వచ్చి మాట్లాడుండొచ్చు ఆయనతో. అది ఏముంది, పెద్ద ఇష్యూ కాదు కదా. అది ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ట్రాక్ టు డిప్లొమసీ అనేది ఏం జరగట్లేదు. దానికి చేయవలసిన ఆవశ్యకత, ప్రెషర్ భారతదేశం మీద లేదు. అమెరికా ఒత్తిడికి మనం లొంగి ఉంటే 50% టారిఫ్లు మన మీద ఎప్పుడో ఎత్తేసి ఉండేవాడు. మనం ఒప్పుకోలేదే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ట్రేడ్ డీల్ ఇంతవరకు అవ్వలేదు. మరి ఆ ప్రెషర్ మన మీద, వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేని పరిస్థితి, అమెరికాకి మనం తల ఒగ్గి ఉంటే కనుక ఎప్పుడో మనం దాన్ని ప్రెషర్ సంతకం పెట్టుకుంటే వాళ్ళు చేయలేదే. రష్యా ఆయిల్ ఇంతవరకు మనం ఆపలేదే. పైపెచ్చు ఏ నెలలో అయితే వీళ్ళు తగ్గించారు అని చెప్పి వీళ్ళు నెరేటివ్ తీసుకొచ్చారో అదే సంవత్సరం, అదే నెలలో గత 10 నెలల కంటే ఎక్కువ కొనుగోళ్లు ఆ నెలలోనే చేశాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విధమైనటువంటి నెరేటివ్, యాంటీ మోదీ, యాంటీ భారత్ నెరేటివ్స్ తీసుకెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అంతకుమించి ఏమీ లేదు. భారతదేశం ఈరోజు పాకిస్తాన్తో మాట్లాడవలసిన ప్రెషర్ మన మీద లేదు, అవసరం లేదు. పాకిస్తాన్కి ఉన్నది, పాకిస్తాన్ ట్రాక్ టు డిప్లొమసీ చేయాలని కోరుకుంటోంది. కానీ నామోషి మోహన్ చెల్లక భారతదేశంలో మా దగ్గరికి వచ్చారన్నట్టు ఒక పనికి మాలిన నేరేటివ్ తీసుకొస్తున్నారు, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. కెనడా మొత్తానికి 40 సంవత్సరాల తర్వాత కనిష్కా బాంబింగ్ ఏదైతే 1985లో జరిగిందో ఆ బాంబింగ్ గురించి నిజంగా ఇప్పటి వరకు కూడా ఏ సందర్భంలోనూ ఖలిస్తాన్ అనే మాటను వాడలేదు. మొట్టమొదటిసారి 40 సంవత్సరాల తర్వాత ఖలిస్తానీ ఉగ్రవాదపు ఛాయల గురించి మాట్లాడడము, వాళ్ళు అధికారికంగా కెనడాకు సంబంధించినటువంటి ప్రభుత్వము, వాళ్ళ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్
స్పష్టంగా ప్రకటననే రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని మనం నిజంగా ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తూ వస్తున్నటువంటి జస్టిన్ ట్రూడో విధానాలకి పూర్తి భిన్నంగా మార్క్ కార్నీ వ్యవహరిస్తున్నారు అనడానికి ఇది ఒక సంకేతంగా కనబడుతోంది. అండ్ ఓవరాల్ ఈ ఖలిస్తాన్ అనే మాటని యూజ్ చేయడం అనేది నిజంగా ఆయనకు పొలిటికల్ గా అక్కడ ఇబ్బంది అవుతుంది కావచ్చు. బట్ స్టిల్ మాట్లాడాడంటే ఎందుకు జరిగింది చెప్తారా? అయితే ఖలిస్తానీ ఓట్ బ్యాంక్ తోటి అలాగే ఖలిస్తానీ ఒక అస్త్రం తోటి గత ప్రభుత్వాలన్నీ కూడా వ్యవహరించినాయి, ఇంక్లూడింగ్ రోజర్ హార్పర్. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ కన్జర్వేటివ్స్ కూడా మనం చూస్తే కనుక వాళ్ళు ఖలిస్తానీ ఏదో విధంగా వాళ్ళు వెనకేసుకొచ్చారు. మనకు లెఫ్టిస్ట్ కావచ్చు లేదా కన్జర్వేటివ్స్ కావచ్చు, ఇద్దరు కూడా ఈ ఖలిస్తానీ నెరేటివ్ని మనకు వ్యతిరేకంగానే వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళారు. మనం ఇది కూడా చాలాసార్లు చర్చించాం. 5 ఐస్ ఆంగ్లో సాక్సన్ దేశాలు, యూకే, కెనడా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 5 దేశాల్లో మాత్రమే మనం ప్రబలంగా ఎక్కువగా ఈ ఖలిస్తానీ చెత్త చూస్తాం. దానికి భిన్నంగా ఈరోజు మార్క్ కార్నీ ప్రభుత్వం ఈరోజు వాళ్ళ కెనేడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అఫీషియల్గా ట్వీట్ చేసి ఖలిస్తానీ ఎక్స్ట్రీమిస్ట్ అన్న పదం, ఒక్కో టెర్రరిస్ట్ అని అనలేదు వాళ్ళు, ఖలిస్తానీ ఎక్స్ట్రీమిస్ట్ అన్న పదం వాడారు. ఖలిస్తాన్ అన్న పేరే మొదటిసారి వాడారు. 40 ఏళ్ల తర్వాత ఒప్పుకున్నారు. IC-182 బాంబింగ్ లో వీళ్ళ హస్తం ఉన్నది, కెనడాలో వీళ్ళు బాంబు పెట్టారు, దానివల్ల అందరూ చనిపోయారు, 329 మంది చనిపోయారు, దాంట్లో ఎక్కువ శాతం కెనడియన్లే చనిపోయారు. మేమంటే CSIS అన్నటువంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ సంస్థ ఈ బాంబింగ్ జరగడానికి సంవత్సరం కంటే అంతలోపే ఇంకా చాలా కొద్ది నెలల ముందరే మేము ఏర్పడ్డాము, కాబట్టి మాకు ఈ టెర్రరిస్ట్ అటాక్ తర్వాతే ప్రోటోకాల్స్ అన్ని మేము నిర్ణయించాం, అన్ని చేసాం, మా మొత్తం ఉనికి అంతా దాని ఆధారంగానే వచ్చింది, కానీ ఖలిస్తానీలు ఇన్వాల్వ్ అయ్యారు అని ఒప్పుకున్నారు. 40 సంవత్సరాల తర్వాత ఒప్పుకున్నారు. దాని వెనకాల ఈరోజు మార్క్ కార్నీ రీసెర్చ్ చేస్తున్నాడు. మార్క్ కార్నీ అమెరికా నుంచి ఒక విధమైనటువంటి డీకప్లింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, రిస్క్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అఫ్ కోర్స్ అది అంత సులభంగా జరిగేటువంటి పని కాదు. ఎందుకంటే వాళ్ళ ఆటోమొబైల్ సెక్టర్ కావచ్చు, వాళ్ళ ఫార్మస్యూటికల్ కావచ్చు, వాళ్ళ ఆయిల్ ఎనర్జీ సెక్టర్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కెనడా నుంచి వచ్చేది కావచ్చు, వాళ్ళ టింబర్ కావచ్చు, ఇవన్నీ 2 అనుసంధానమే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఆటోమొబైల్ కాంపనెంట్స్ అయితే 4-5 సార్లు పెడతాయి. అక్కడి నుంచి ఒక పార్ట్ వస్తుంది, ఇక్కడ మెషినింగ్ మళ్ళీ కెనడాకి వెళ్తుంది, దాంట్లో ఇంకేవో యాడ్ చేసి మళ్ళీ పంపిస్తారు. ఇలా 2 ఎకానమీస్ అనుసంధానమే ఉన్నాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఈ పిచ్చి వేషాలు వేయడం మొదలు పెట్టాడో, 51st స్టేట్ అనడము, గవర్నర్ అనడము, ఈ చెత్తంతా మొదలు పెట్టడం, మిమ్మల్ని నాశనం చేస్తానని బెదిరించడం, అప్పుడు మార్క్ కార్నీ తీసుకున్న స్టాండ్ వల్ల ఈరోజు కెనేడియన్లు అందరూ మార్క్ కార్నీ వెనకాల నిలబడ్డారు. కన్జర్వేటివ్స్ కావచ్చు, లిబరల్స్ కావచ్చు, అందరూ నిలబడ్డారు. కాబట్టి ఖలిస్తానీ అన్న ఆస్పెక్ట్ కంప్లీట్గా అది తుడుచుకోకపోయింది అక్కడ నేరేటివ్లో. ఎలక్టోరల్గా దానివల్ల ఆయనకి ఏం లాభం లేదు. ఈరోజు ఖలిస్తానీలో 100% మార్క్ కార్నీ వ్యతిరేకంగా ఓటేసినా మార్క్ కార్నీ గెలుస్తారు. ఎందుకంటే మిగతా కెనేడియన్స్ అందరూ కూడా ఖలిస్తానీ ఇస్ నాట్ మేజర్ ఇష్యూ వాళ్ళకి, అమెరికా ఇస్ అ మేజర్ ఇష్యూ. కాబట్టి అమెరికాకు వ్యతిరేకంగా దేశమంతా కలిసిపోయి ఊకుమ్మడిగా మార్క్ కార్నీ వెనక నిలబడ్డారు. కానీ మార్క్ కార్నీకి వాళ్ళ దేశంలో రిజల్ట్స్ చూపించాలంటే ఏం చేయాలి? 2 మేజర్ ఎవరైతే శక్తులు ఉన్నాయో, చైనా, భారతదేశం, ఈ ఇద్దరితోటి ఆయనకు ఒక విధమైనటువంటి ఎకనామిక్ రిలేషన్స్ పెంచుకుంటే కానీ అమెరికా నుంచి డీకోపల్ అవ్వలేడు. ఇన్ఫాక్ట్ చైనా, భారతదేశం ఇద్దరు కలిస్తే కూడా 100% మనం అమెరికాని రీప్లేస్ చేయలేము. ఏ దేశమైనా కూడా నైబర్ దేశంలో ఉన్నటువంటి సంబంధాలని మనం దూరం నుంచి మనం ఎక్కువ చేయలేము. కానీ ఆ ప్రెషర్ అమెరికా మీద బిల్డ్ అయిందంటే కనుక అమెరికా దిగి వస్తుంది. గతి లేని పరిస్థితుల్లో అమెరికా దిగి వస్తుంది. కాబట్టి భారతదేశం, చైనా 2 కీలకం. కాబట్టి అది మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు మార్క్ కార్నీకి, నువ్వు ఈ ఖలిస్తానీ చెత్తను పక్కన పెట్టు, మన ఇద్దరం చాలా చేసుకోవచ్చు అని చెప్పి ఆ మెసేజ్ అన్నది ఈరోజు మార్క్ కార్నీ పాటిస్తున్నాడు. కాబట్టి చాలా మంచి శుభసూచకం. జస్ట్ కొన్ని నెలల క్రితం, సంవత్సరం క్రితం మార్క్ కార్నీ రాకముందర మన పరిస్థితి ఏంటో చూసాం. మన రాయబారిని విత్డ్రా చేశాము, 60 మంది పైచిలకు వాళ్ళ సిబ్బందిని వెనక్కి వెళ్ళిపోమన్నాం, మనం పిలిచి చివాట్లు పెట్టి పంపించాము. ఆల్మోస్ట్ ఇద్దరి మధ్యలో యుద్ధం తక్కువ, ఆ లెవెల్కి వెళ్ళిపోయాము. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు 40 సంవత్సరాల తర్వాత భారతదేశం ఇంతకాలం చెప్తున్నది వాళ్ళు ఒప్పుకున్నారు అంటే కనుక మన దౌత్యం ఎంత అద్భుతంగా పనిచేసింది, ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా ఉన్నటువంటి సెన్సిటివిటీస్ వల్ల వాళ్ళు కూడా దిగొచ్చారు, అది వేరే విషయం. కానీ మన డిప్లొమసీ పనిచేసింది. చాలామంది మన నేబర్హుడ్లో మాల్డీవ్స్ మీకు దూరం వెళ్ళిపోయింది, పాకిస్తాన్ మీకు ఏం పని చేయట్లేదు, నేపాల్ మీకు వ్యతిరేకం, బంగ్లాదేశ్ మీకు వ్యతిరేకం,
ఇంటర్నేషనల్ అఫైర్స్ మోదీ ఫ్లాప్ ఫెయిల్యూర్ ఇవన్నీ చెప్తారు కదా. ఇవెందుకు చూడరు వాళ్ళు? మనం లాంగ్ టర్మ్ ఇన్నింగ్ ఆడేటువంటి వాళ్ళు, టెస్ట్ సిరీస్ ఆడతాం, T20 కాదు. ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎంత లాంగ్ టర్మ్ ఆడతాం అంత మనకి రిజల్ట్స్ వస్తాయి. కెనడా ఇస్ అ మేజర్ సక్సెస్ స్టోరీ. దీని గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు? మొట్టమొదటిసారి కెనడియన్ గవర్నమెంట్ ఖలిస్తానీ పేరు వాడడం అనేది సిగ్నిఫికెంట్ ఇష్యూ. ప్లస్ వాళ్ళ రిపోర్ట్ కూడా చెప్తుంది పీపుల్ స్మగ్లింగ్, గోల్డ్ స్మగ్లింగ్, డ్రగ్ స్మగ్లింగ్, వెపన్ స్మగ్లింగ్ వీటన్నింటిలో కూడా ఖలిస్తానీ గ్రూప్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళ రిపోర్ట్ అఫీషియల్ కూడా వచ్చింది. కాబట్టి ఇది మన భారత దౌత్య సిబ్బందికి, మన దౌత్యపరమైనటువంటి మనం చేసినటువంటి చర్యలకు పెద్ద అద్భుతమైన విజయం కింద భావించాలి. దేరాయ దురుస్తాయ. చూద్దాం కెనడా మరి దీన్ని ప్రాసిక్యూట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఈ ఖలిస్తానీ మూకల్ని కంట్రోల్ చేస్తుందా లేదా మనం చూద్దాం. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యూరప్ లో హీట్ వేవ్ కొనసాగుతోంది. ప్రజలు అల్లాడిపోతున్నారు అక్కడున్న జనం. ముఖ్యంగా ఫ్రాన్స్, యూకే, స్పెయిన్, ఇటలీ దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇంకోవైపు కొన్ని స్టోర్స్ దగ్గర అయితే ఏసీల కోసం కొట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఏ భారత్ లోనో బంగ్లాదేశ్ లోనో అనుకుంటారు ఎవరైనా చూస్తే. కాకపోతే ఈ అట్లాంటిది యూరోపియన్ దేశాల్లో ఏసీల కోసం కొట్లాడుకునే పరిస్థితి ఎందుకు వస్తోంది? ఏం జరుగుతుందో సార్ చెప్తారా సార్? అంటే హీట్ వేవ్స్ అన్నది యూరోప్ లో గతంలో కూడా వచ్చాయి, ఈరోజు మొదటిసారి రాలేదు. ఇది అఫ్ కోర్స్ బహుశా చాలా కొన్ని 2-3 శతాబ్దాలుగా మనం ఇది మాక్సిమం టెంపరేచర్ చెప్తున్నారు. ఈ సంవత్సరం విపరీతంగా హీట్ వేవ్స్ ఉన్నాయి. 40 డిగ్రీలు టచ్ అయినటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. మంచు కురుస్తున్నటువంటి ప్రాంతాల్లో నార్మల్గా 0 టెంపరేచర్, 10 డిగ్రీల కంటే తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా 30 డిగ్రీలు దాటిపోయిన టెంపరేచర్ చూస్తున్నారు. ఇది రికార్డ్ స్థాయిలో ఈరోజు టెంపరేచర్ ఉన్నాయని ఒప్పుకుంటున్నారు. గతంలో కూడా 2-3 సార్లు జరిగినాయి ఇవి. అది మేజర్ ఇష్యూ కాదు. మేజర్ ఇష్యూ ఎక్కడొచ్చిందంటే ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా గ్రీన్ ట్రాన్సిషన్ అన్నటువంటి పేరిట వాళ్ళ దేశంలో ఫాసిల్ ఫ్యూల్స్ని తీసేయడము, ఏసీలను తీసేయడము, కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించాలి అన్నటువంటి ఒక పనికిమాలిన ఆలోచనతోటి వాళ్ళు ఇటువంటి చాలా చేశారు. వాళ్ళ న్యూక్లియర్ ప్రొడక్షన్ ఆపేసుకున్నారు, వాళ్ళు ఎన్నో చేశారు. దీంతో ఈరోజు పరిస్థితి ఏమైందంటే అక్కడ ఈ హీట్ వేవ్ వచ్చేసరికి తట్టుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడాను చల్ల ప్రాంతానికి అలవాటు పడ్డటువంటి జీవులు. సడన్గా అంత వేడి ప్రాంతంలో కూడా తట్టుకోలేకుండా ఉన్నారు. వాళ్ళ ఎకో సిస్టమ్ పనిచేయట్లేదు. వాళ్ళ ట్రైన్స్లో, వాళ్ళ సబ్వేస్లో, వాళ్ళ ట్రామ్, వాళ్ళ ఏవైతే ఉన్నాయో మెట్రోస్లో ఏసీలు లేవు. దాన్ని ఏసీలే ఉండలేదు. కట్టినప్పుడే ఏసీ లేకుండా కట్టారు. కానీ మనకు తెలుసు కదా, డోర్స్ క్లోజ్ అయిపోతాయి. డోర్స్ క్లోజ్ అయిపోతే లోపల పరిస్థితి ఏంటి? ఒక ఓవెన్లా ఉంది అక్కడ పరిస్థితి అందరిది. వాళ్ళది ఐఫిల్ టవర్ లాంటివి వాళ్ళ ఐకానిక్ ఏవైతే మన టూరిస్టులు వచ్చే ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా మూసేసుకున్నారు. స్కూళ్ళు మూసేశారు. ఆ వేడి తట్టుకోలేక ఇంట్లో ఏసీలు లేక తోటల్లో పడుకుంటున్నారు అందరు బయటకు వచ్చి. అంత దారుణమైన పరిస్థితి. ఇది ఇలా ఉండగా ఈ ఏసీలు పెట్టుకుని ఇంట్ల మీద రైడ్లు చేసి యూకేలో ఆ ఏసీలు ఎత్తుకుపోతుంది ప్రభుత్వం. సో అర్థం చేసుకోవచ్చు ఎంత వీళ్ళ భావజాలం ఎంత పిచ్చి భావజాలమో వీళ్ళది అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ లీ క్వాన్ యూ, మన సింగపూర్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మానవాళి సృష్టించినటువంటి గ్యాడ్జెట్స్ అన్నిట్లో కూడా చాలా కీలకమైన గ్యాడ్జెట్ ఏసీ అని చెప్పాడు. ఏసీ ఉంది కాబట్టి ఈ రోజు ప్రజలు చల్లటి వాతావరణంలో నార్మల్గా మనిషి పని చేయగలిగిన దానికంటే ఎక్కువ సమయం ఈరోజు పని చేయగలుగుతున్నాడు. దానివల్ల అవుట్పుట్ పెరిగింది, దానివల్ల ప్రొడక్టివిటీ పెరిగింది అని అతను ఇచ్చిన స్టేట్మెంట్. ఏసీని గౌరవించాలి మనం అని చెప్పినటువంటి స్టేట్మెంట్. వీళ్ళు ఏసీలు తీసేసరికి ఈరోజు అవస్థ పడుతున్నారు. అందుకనే షాపుల్లో, డిపార్ట్మెంట్ స్టోర్స్లో ఏసీలు కొనుక్కోవడానికి ఎగబడుతున్నారు. ఏదో కరువు ప్రాంతాల్లో వీళ్ళు ఎలాగైతే ఆహారం కోసం వెనకబడతారో అలా వాళ్ళందరూ దాని మీద ఏసీలు ఎత్తుకుపోతున్నారు. అంత దారుణమైన పరిస్థితి ఈరోజు యూరోప్లో ఉంది. అంటే ఒక హీటింగ్ సిస్టమ్, రష్యా నుంచి గ్యాస్ వస్తే కానీ ఆ హీట్ తోటే వీళ్ళందరూ బతికేటువంటి ప్రాంతాలు ఈరోజు ఏసీ లేని బతకలేము అన్నటువంటి పరిస్థితికి వచ్చారంటే కనుక వీళ్ళ గ్రీన్ ఐడియాలజీ ఎంత ఫెయిల్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. గ్రీన్ ఐడియాలజీ పేరిట కొన్ని ఏమంటారంటే వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో, ఈ లాబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాభపడుతున్నారు. ప్రజల్లో ఒక విధమైన భయాన్ని క్రియేట్ చేసి, దీంట్లో కూడా స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, సిన్స్ రికార్డెడ్ హిస్టరీ, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత హీట్ ఎప్పుడు రాలేదు అని చెప్పి ఒక భయం సృష్టించే దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలు భయపడ్డారంటే దాన్ని సొమ్ము చేసుకుంటారు. ఈ గ్రీన్ టెక్నాలజీస్ అన్ని కూడా బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు దాంతో. దీనివల్ల ఈరోజు రష్యా నుంచి చీప్ గ్యాస్ ఆగిపోవడము, ఇవన్నీ గ్రీన్ ట్రాన్సిషన్, దానివల్ల ఈరోజు యూరోప్ అధపాతంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఎకానమీ అంతా కూడా దెబ్బతింటుంది. చాలా దారుణమైన పరిస్థితిలో. కానీ హీట్ వేవ్స్ అన్నవి వస్తాయి. అల్లీనో ఎఫెక్ట్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. మనకు కూడా మాన్సూన్స్ రాలేదు. మనకు ప్రమాదమి 40-45% మనకు షార్ట్ ఫాల్ ఉంది ఈరోజు మాన్సూన్ మనకు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇవి ఉన్నాయి. ఇదేదో క్లైమేట్ క్రైసిస్, క్లైమేట్ మొత్తం సర్వనాశనం అవుతుందన్న పరిస్థితి ఏం లేదు. అడపదడప వస్తాయి. ప్రతి 5-6 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఇటువంటి ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం పర్ఫెక్ట్గా వెదర్ అలాగే ఉండాలని ఎక్కడ లేదు కదా. ప్రపంచం అంటే ఇలా మారుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్నో రావచ్చు. ఎందుకు ఇప్పుడు 3-4 నెలల తర్వాత అక్కడ విపరీతమైన స్నో వచ్చి మొత్తం కొట్టుకుపోవచ్చు. కానీ దీన్ని ప్రతిదాన్ని కూడా క్రైసిస్గా చేసి దాన్ని సొమ్ము చేసుకునేటువంటి వీళ్ళ గ్రీన్ నేరేటివ్ ఇక్కడ ఫ్లాప్ అయింది. అది మనకి ఇంపార్టెంట్. హీట్ వేవ్స్ అన్నా ఉంటాయి, దానివల్ల మనం వరి అవ్వాల్సింది లేదు. కానీ హీట్ వేవ్స్ కంటే కూడా వీళ్ళ నేరేటివ్ ఇస్ డేంజరస్. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇక అమెరికా రాయబారి, భారత్లో ఉన్నటువంటి రాయబారి అంబాసిడర్ సర్జియో గోర్ భారతదేశంలో అమిత్ షా గారిని కలిశారు, అటు పీయూష్ గోయల్ని కలిశారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలోనే ఈవెన్ రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి అయితే ఒక యుఎస్ కాన్సులేట్ రోడ్ కి డొనాల్డ్ ట్రంప్ పేరునే పెట్టేశాడు. ఇంకోవైపు విజయ్ని కూడా కలిశారు సర్జియో గోర్. యుఎస్ అంబాసిడర్లు భారతదేశంలోని రాజకీయ నాయకుల్ని కలుస్తున్నారు అని అంటే అది ఖచ్చితంగా ఒక రకంగా చెప్పారు రెడ్ ఫ్లాగ్, అంతే కదా. అది ఏదో ఉంది అని అనుకోవాల్సిందే. మనం ఇదివరకు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కాబట్టి. ఒకసారి సర్జియో గోర్ పర్యటనల సారాంశం ఏంటి, ఏం జరుగుతుందో సార్ చెప్తారా సార్? అంటే సర్జియో గోర్ ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు. ప్రతిరోజు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేయడము, మన మీద ఇన్ని టారిఫ్లు వేయడము, మనల్ని బెదిరించడము, ఒక సైడ్ ఏమో మోదీ గారిని పొగుడుతాడు, ఇంకో సైడ్ మన మీద ఇటువంటి చెత్త పనులు చేస్తున్నారు. మనల్ని ఏదో విధంగా తల వంచి దాసోహం అనిపించాలి అన్న ప్రయత్నం అన్ని దేశాల మీద చేశాడు, మన మీద కూడా చేశాడు. దానికి వ్యతిరేకత మన దేశంలో విపరీతంగా ఉంది అని అర్థమైంది సర్జియో గోర్కి. దాన్ని ఏదో విధంగా తగ్గించే దిశగా ఈ డ్రామాలన్నీ ఆడుతున్నాడు. భారతదేశం అమెరికాకు చాలా కీలకం, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, బెస్ట్ ఫ్రెండ్ మోదీ, ఇటువంటివన్నీ ఎక్కడ పోయినా ఈ డ్రామాలన్నీ ఆడుతున్నాడు. కానీ ఎవరూ వినట్లేదు అతని మాట. అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళాడు. అమిత్ షా గారితో ఏం పని ఆయనకి? చేస్తే కూస్తే జయశంకర్ గారిని కలిశారంటే అర్థం ఉంది. అమిత్ షాని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ఎఫ్సిఆర్ఏని మనం అమెండ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ లాబీలు, క్రిస్టియన్ లాబీస్ ఏవైతే అమెరికాలో ఉన్నాయో అవి డొనాల్డ్ ట్రంప్ని, తర్వాత మన మాగా సపోర్టర్స్ని సర్జియో గోర్ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ ఎఫ్సిఆర్ఏని ఏదో విధంగా ఆపండి మీరు అని. కాబట్టి బెదిరించడానికి వచ్చాడు అమిత్ షా. అమిత్ షాని బెదిరించేంత సీన్ ఏమైనా ఉందా? వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి బెదిరించాడు. బయటికి వెళ్ళి ట్వీట్లో మాత్రం యాంటీ నార్కోటిక్స్, పీపుల్ స్మగ్లింగ్, ఈ అంశాల్లో మేము చర్చించుకున్నామని ఏదో ట్వీట్ చేశాడు. కానీ వెళ్ళింది దేనికి? ఇగో బెదిరించడానికి. ఎఫ్సిఆర్ఐ మీరు ఇంప్లిమెంట్ చేయకండి, చేస్తే మేము ఊరుకోము అని బెదిరించడానికి వెళ్ళాడు. మనం ఏం చేసాం? ఎఫ్సిఆర్ఐని ఇంప్లిమెంట్ చేసాము. అది మొత్తం రూల్స్ తీసుకొచ్చాము. ప్రొసిలిటైజింగ్ అంటే యాక్సెప్ట్ చేయము, చాలా క్లియర్గా మనం దాన్ని చేసేసాము. అది ఒకటి. 2, పీయూష్ గోయల్ని కలిశారు. పీయూష్ గోయల్ ఎందుకు కలిశాడు? ఎందుకంటే వాళ్ళ ట్రేడ్ డెలిగేషన్ వచ్చింది ఇక్కడ. అమెరికన్ ట్రేడ్ డెలిగేషన్ వచ్చి అలాగే మన మీద ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరారు. మన మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మనం తల ఒగ్గలేదు, తల వంచలేదు. దీంతో ఏమైంది? ఏదో విధంగా మళ్ళీ పీయూష్ గోయల్ని ఏదో కన్విన్స్ చేసి కొందాం. వీళ్ళ ప్రయత్నం ఏముంటుంది? ఫస్ట్ వ్యక్తిని కొనే ప్రయత్నం చేస్తారు. నీకు నీ పైసలు ఇస్తాము, లేదా నీ పిల్లలకో నీ కుటుంబానికో ఏదో ఇస్తాం, ఇటువంటి ప్రెషరైజ్ చేసేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతుంది. 2, బెదిరింపు. దొరికితే జుట్టు లేకపోతే కాళ్ళు. ఇంకో బెదిరింపు మీరు చేస్తే కనుక మేము మీ మీద టారిఫ్లు వేయగలం, అది వేయగలం, ఇది వేయగలం, బెదిరింపు. యాక్చువల్గా వాళ్ళ ట్రేడ్ డెలిగేషన్ భారతదేశంలో ఉన్నప్పుడే అక్కడి నుంచి మనకు మెసేజ్ వచ్చింది, భారతదేశం మీద అదనంగా 12.5% టారిఫ్లు వేయబోతున్నాం జూలై నుంచి వాళ్ళు బెదిరించారు. ఓకే. కాబట్టి ఈ బెదిరింపుల చర్య పీయూష్ గోయల్. పీయూష్ గోయల్ ఇస్ నాట్ ఇండిపెండెంట్. పీయూష్ గోయల్ తన ఇష్టానుసారంగా నిర్ణయించుకునేటువంటి అధికారం లేదు అతనికి. పీయూష్ గోయల్ పైన ఎవరో కూర్చోన్నారు. ఈయన నువ్వు ఎంత కొనుక్కోవాలని ప్రయత్నం చేసి అమ్మని కూడా ఆయన చూసుకుంటాడు కదా. ఇది వాళ్ళకి అర్థం కాదు. కానీ వెళ్ళాడు, పీయూష్ గోయల్ కలిసాడు. దాని రిజల్ట్ ఏమొచ్చింది? ఏం అవ్వలేదు. అలా అమెరికన్ డెలిగేషన్ వెళ్ళిపోయారు. ఇతని ట్వీటే మిగిలింది, సర్జియో గోర్ ట్వీట్ మిగిలింది. ఏంటి? ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ అయిపోయింది. గత సంవత్సరంన్నరగా ఆల్మోస్ట్ ఉంది. అది ఇంతవరకు సంతకం పెట్టలేదు.
సో ఆల్మోస్ట్ ఉండదు. డొనాల్డ్ ట్రంప్ టేబుల్ మీద ఉన్నది మేము ఇంకా ఫైనల్ అని చెప్పాం. అది మన మీద ఏదో ఇంకా అడిషనల్ కన్సెషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, మనం లోంగట్లేదు. రాహుల్ గాంధీ సరెండర్, నరేందర్ ఏమన్నా కానీ డజంట్ మ్యాటర్, మనం అస్సలు లోంగట్లేదు. అందుకని సర్జియో గారు ఆ ప్రయత్నం చేస్తున్నాడు. నెక్స్ట్ ఈ బీజేపీ తోటి ప్రభుత్వంతో ఏం అవ్వదని చెప్పేసి మన దేశంలో ఉన్నటువంటి వేర్పాటు వాదానికి ప్రోత్సాహం ఇచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాడు. జోసెఫ్ విజయ్ని కలిశాడు, తమిళనాడు చీఫ్ మినిస్టర్. సరే, ఏం చర్చించుకున్నారో అది వేరే విషయం. ట్వీట్లో ఏం పెట్టాడంటే అవర్ 2 nations హ్యావ్ టు వర్క్ టుగెదర్ అని పెట్టాడు. అది ఎవరితో చెప్తున్నాడు? విజయ్తో చెప్తున్నాడు. అంటే దీంట్లో 2 అర్థాలు కూడా వస్తాయి. ఒకటి, నేషన్ ఆఫ్ ఇండియా అన్న పదం అర్థం ఒకటి వస్తే, 2 ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్తో మాట్లాడుతున్నప్పుడు మీరు తమిళనాడులో చాలా విస్తృతంగా ఉంది. మేము ఉత్తరాదికి సంబంధం లేదు, ఆర్యులకు సంబంధం లేదు, మేము ద్రావిడులు వేరే దేశము, మాకు వేరే దేశం కావాలి, ఈలం కావాలి అన్నటువంటి భావజాలం అక్కడ ఉంది. కాబట్టి దానికి ఆజ్యం పోసే దిశగా ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా? ఇది ఒక ప్రశ్న. అలాగే మనకు రేవంత్ రెడ్డి గారితో వచ్చి ఇక్కడ తెలంగాణలో ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టడం, దీంతో అంటే ఏ మెసేజ్ ఇస్తున్నాడు? బహుశా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకున్నాడా లేదా ఆయన మనకు తెలియదు. ఒకవేళ లేకుండా కనుక తెలంగాణ ప్రభుత్వంగా నిర్ణయం తీసుకొని ఉంటే బహుశా చూడు నీ అతీతంగా మేము మీ దేశంలోని ఇటువంటి పనులు చేయొచ్చు అన్నటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి వచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. ప్లస్ ఒక అంబాసిడర్ వచ్చి మన దేశంలో ఒక రోడ్డుని పేరు మార్చే దిశగా అతను వచ్చి దానికి అక్కడ ఉద్ఘాటన చేయడం అనేది ఎప్పుడు జరగలేదు, ఇతను చేస్తున్నాడు. సో మన లోకల్ పాలిటిక్స్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ జోక్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ మెసేజ్ ఏమిస్తున్నారు? ఈవెన్ మార్కో రూబియో కూడా ఇక్కడ వచ్చినప్పుడు 4 రోజులు వచ్చినప్పుడు ఏం చేశాడు? ఫస్ట్ మిషనరీ చారిటీకి వెళ్ళాడు, కోల్కతాకి వెళ్ళాడు. అంటే ఎఫ్సిఆర్ఏ అమెండ్ చేయకుండా మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని చేసినా మనం లోంగట్లేదు. సో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో సర్జియో గారు ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. సో ఆయన పరిస్థితి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అక్కడ మన మీద చేసే చెత్త పనులన్నింటినీ జస్టిఫై చేసుకోవాలి. లేదు ఆయన చాలా మంచివాడు, మీరంటే చాలా ప్రేమ ఉంది, ఇవి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. బట్ నువ్వు అన్నట్టు వీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. చాలా డేంజరస్ పీపుల్ వీళ్ళు. సర్జియో గారు భారతదేశమే కాదు, సౌత్ ఏషియా మొత్తంలో కూడా తనకి బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి మన మీద చాలా ఒక విధమైనటువంటి కుట్రలు చేసేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సో వీల్ కీప్ వాచ్. ఎవరెవరిని కలుస్తున్నాడు, ఏమేం చేస్తున్నాడు. గతంలో వెస్టర్న్ కమాండర్ని కలిశాడు, వెస్టర్న్ ఆర్మీ కమాండర్ని కలిసి వచ్చాడు. అంటే ఎవరెవరో కలుస్తున్నాడు. ఇవన్నీ కూడా చాలా డేంజరస్. భారత ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తోంది. ఎవరిని కలిసినా కానీ మన దగ్గర మెసేజింగ్లో మార్పు లేదు. అది ఈరోజు అమెరికా ఏం చేయలేకపోతుంది. సరే, ఓకే, గుడ్ లక్. ఏం చేస్తాడో ట్రై చేద్దాం. బట్ ఆపోజిషన్ పార్టీ కూడా ప్రభుత్వం యొక్క గౌరవాన్ని కించపరచకుండా వాళ్ళు ప్రవర్తించాలి. ఎందుకంటే మనకు పంచాధికం శతం అని చెప్పి యుధిష్ఠిరుడు చెప్పినట్టు, బయటవాడు వచ్చినప్పుడు మనలో విభేదాలు ఉండకూడదు. వాడు లేనప్పుడు మనం కొట్టుకోవచ్చు, కానీ బయటవాడు వచ్చినప్పుడు మనం అందరం కలిసికట్టుగానే వీళ్ళు ఎదుర్కోవాలి. కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ బీజింగ్ పర్యటనకి వెళ్ళారు, చైనా పర్యటనకి వెళ్ళారు. చైనా పర్యటనలో ఆయన తీస్తా రివర్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి చైనా సహాయం అర్థిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు చైనీస్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు సంబంధించి కూడా కొంత పురోగతి ఉండే అవకాశం కనబడుతోంది సార్. తారిక్ రహమాన్ భారత్ కి కాకుండా అంటే ఆయన ప్రధానిగా ఎలక్ట్ అయిన తర్వాత చైనాకి వెళ్ళడాన్ని ఎలా చూడాలి? ఈ మొన్ననే రీసెంట్ గా వాళ్ళ జియావుర్ రెహమాన్ అని చెప్పేసి వాళ్ళ ఎన్ఎస్ఏ స్పెషల్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ మనకు భారతదేశం వచ్చినప్పుడు అతను ఇంట్రాగేట్ చేశాం మనము. అతను బ్లాక్ లిస్ట్లో ఉన్నాడు, అతను నెగిటివ్ లిస్ట్లో ఉన్నాడు. అతను ఇంట్రాగేట్ చేసేసరికి అతను అవమానపడి కోపంతో వెళ్ళిపోయాడు మళ్ళీ వెనక్కి. ఆ ఘటన మనం చూసాం. అందుకని ఒక విధమైనటువంటి మెసేజ్ మనకి ఇవ్వాలి, మీకంటే నేను చైనాతో ఇది చేయగలను ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఈ విషయం ఈ దేశాలకు ఎందుకు అర్థం కావంటే, మనకు నేపాల్ అదే ప్రయత్నం చేసింది, మాల్డీవ్స్ అదే ప్రయత్నం చేసింది, శ్రీలంక అదే ప్రయత్నం చేసింది. చైనా తోటి వీళ్ళు ఏదో ఒప్పందం చేసుకుని భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అనుకుంటున్నారు. ప్రతిసారి చైనా దగ్గర పోయినప్పుడు భంగపడ్డారు వీళ్ళు. ఒకటి, వీళ్ళని కొనుక్కోవడం, హంబత్ తోట లాంటివి చైనాకి లీజ్కి 99 years లీజ్కి ఇవ్వాల్సిన పరిస్థితి. 2, వాళ్ళకి ఎటువంటి సహాయం రాలేదు. గతి లేని పరిస్థితిలో మళ్ళీ భారతదేశం దగ్గర వచ్చి వీళ్ళు శరణు కోరేటువంటి పరిస్థితి. మనకు శ్రీలంకలో ఏమైనా చూసాం, రాజపక్ష సోదరులను తరిమేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు భారతదేశం దగ్గర వచ్చి దేహి అన్నారు. వాళ్ళు మనమే వాళ్ళు ఆదుకున్నాం. మూవాజో మన దగ్గర రాకుండా ఫస్ట్ చైనాకి వెళ్ళాడు. మీరు చైనీస్ సిటిజన్స్ పంపించండి ఇక్కడికి, భారతదేశం సిటిజన్ వాళ్ళ పర్యాటకులు రాకపోయినా పర్వాలేదు, వాళ్ళతో సంబంధం లేదు, మేము మీకే ఒత్తాసు పలుకుతామని చెప్పిన మూవీస్
వాళ్ళ సూక్ ఇన్వెస్ట్మెంట్స్ డ్యూ డేట్ వచ్చేసరికి మళ్ళీ మనం కాళ్ళ బేరానికి వచ్చాడు. మళ్ళీ $400 మిలియన్ మనకి పే చేసి అతన్ని ఆదుకున్నాం. ఇదే పరిస్థితి మనకు బంగ్లాదేశ్లో పట్టబోతుంది. షేక్ హసీనా ఉన్నప్పుడే ఈ తీస్తా ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళు చైనా తోటి ఒప్పందాలు చేసే ప్రయత్నం ఆవిడ కూడా చేసింది. తారిక్ రెహమాన్ అదే కంటిన్యూ చేస్తున్నాడు. పైపెచ్చు భారతదేశం రాకుండా ముందర చైనాకి వెళ్ళి మనకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నా అడ్వైజర్ నువ్వు సతాయిస్తావా, ప్లస్ ఇప్పుడు గంగా జలాల ఒప్పందం ఏదైతే ఉందో అది మళ్ళీ రెన్యువల్కి డ్యూ ఉంది. కాబట్టి ఆ అంశంలో కూడా మన మీద ప్రెషర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనం లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ ఆడేవాటి ఉండేవాళ్ళు. చైనా ఇక్కడ వచ్చినా ఏం చేయలేదు, ఎందుకంటే ల్యాండ్ బార్డర్ లేదు బంగ్లాదేశ్కి. వాళ్ళకి సిలిగురి కార్డర్ కట్ చేసుకొని చికెన్ స్నేక్ కట్ చేసుకొని వాళ్ళు వచ్చే అంత సీన్ లేదు. మనం కూడా న్యూక్లియర్ పవర్ కాబట్టి ఏం చేయలేదు చైనా. అది 5 కిలోమీటర్లు కాదు కదా, 1/2 కిలోమీటర్ ఉన్నా కానీ చైనా దాన్ని ఆక్యుపై చేయలేదు, అంతే. దాని గురించి మనం వరి అవ్వాల్సింది లేదు. బట్ సముద్రం గుండా రావాలి. సముద్రం గుండా వస్తే కనుక మొత్తం అండమాన్ కమాండ్ నుంచే వెళ్ళాలి. వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు ఒకవేళ ఫ్లైట్లో వెళ్ళాలంటే మళ్ళీ ఎయిర్ స్పేస్ మనల్ని దాటుకునే వెళ్ళాలి చైనా. మనం పర్మిషన్ ఇవ్వకపోతే ఏం చేయగలరు వాళ్ళు? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనం కూడా వాచ్ చేస్తున్నాం. మనకు పులి నిద్రపోతున్నప్పుడు ఎదురుగా తిరుగుతుంటాయి చిన్న చిన్న జంతువులు, చూస్తూ ఉంటుంది, అని ఏం చేయదు. ఒక స్థాయి దాటి జుట్టు పీకి ఏమైనా చేసిందంటే ఒక్క దెబ్బ కొడుతుంది, అయిపోయింది, ఫినిష్డ్. భారతదేశం ఆ శక్తి దేశం అది. కాబట్టి వీళ్ళు చేసే ఈ డ్రామాలన్నీ మనం చూస్తున్నాం. దాని గురించి పెద్ద వరి అవ్వాల్సింది ఏం లేదు. లాంగ్ టర్మ్లో వాళ్ళు మనకు అతీతంగా చేసి బతకలేరు. వాళ్ళకి ఆ శక్తి లేదు, వాళ్ళకి ఆ లాజిస్టిక్స్ జాగ్రఫీ పనిచేయదు, వాళ్ళ ఎకానమీస్ కుదేలు అవుతాయి. మళ్ళీ గతి లేని పరిస్థితిలో భారతదేశం దగ్గరికి దేహి అంటూ వచ్చి తీరతారు వీళ్ళు. కాబట్టి మనం దీని గురించి పెద్ద వరి అవ్వాల్సింది లేదు. బట్ వీ షుడ్ బి విజిలెంట్, వాచ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఐఎస్ఐ బంగ్లాదేశ్లో వెళ్ళి చేసేటువంటి కుట్రలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ ఒక థ్రెట్ మనకు ఉంది. వీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. అబ్జర్వ్ చేస్తాం కానీ పెద్ద వరి అవ్వాల్సింది దానివల్ల మనకి ఏదో చాలా పెద్ద పెను ప్రమాదం వచ్చి పడిపోతుంది అనే సీన్ ఏం లేదు. బంగ్లాదేశ్ ఇస్ ఇన్సిగ్నిఫికెంట్ ప్లేయర్, మనం వరి అవ్వాల్సింది ఏం లేదు. ఎస్ సార్, ఎస్ సార్. ఇక ఒక్కసారి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ కొన్ని ఉన్నాయి సార్. అందులో మేజర్గా నేను అంటే రష్యాలో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్ పైన యుక్రెయిన్ డ్రోన్ అటాక్స్ చేస్తోంది. సుమారు 25% వాళ్ళ అవుట్పుట్ పడిపోయినట్టుగా తెలుస్తోంది రష్యాకి సంబంధించి. సో ఈ రోజు అసలు నిజానికి ప్రపంచానికి క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తున్నట్టు, ముఖ్యంగా భారత్కి క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తున్నటువంటి రష్యాకి మనం ఇప్పుడు పెట్రోల్ ఎగుమతి చేస్తున్నామనే వార్తా కథనాలు వస్తున్నాయి. సో వాళ్ళకు అంటే క్రూడ్ ఆయిల్ రిఫైనరీ మన దగ్గర చేస్తాం కాబట్టి వాళ్ళ రిఫైనరీస్ అన్ని దెబ్బతిన్నాయి కాబట్టి సో ఇప్పుడు మనం పంపిస్తున్నామనే వార్త. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? అంటే యుక్రెయిన్ అంతగా కొట్టగలుగుతోంది నిజానికి 25% అవుట్పుట్ పడిపోయే స్థాయికి యుక్రెయిన్ చేసింది అని అంటే కనుక ఇది పెద్దగా హెడ్లైన్స్ లోనో చర్చల్లో లేదు బికాస్ ఆఫ్ ఇరాన్ వార్. అదర్వైజ్ ఇదే అసలు మొత్తం హెడ్లైన్స్ లో ఉండాల్సిన వార్త కదా. కరెక్ట్. ఆల్మోస్ట్ 1000-1500 కిలోమీటర్ దూరం దాకా వెళ్ళి కొట్టగలిగింది యుక్రెయిన్. మరి డ్రోన్స్ వాడారు, మరి వీళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ ఏమైనాయి, S-400 ఏమైంది, S-500 ఏమైంది, మనకి S-500 మనకి ఇవ్వలేదు కానీ రష్యా దగ్గర ఉంది కదా, అవన్నీ ఏమైనాయి, ఎయిర్ డిఫెన్స్లు ఏమైనాయి, హైపర్సానిక్ మిసైల్లు ఏమైనాయి. సో రష్యా గణనీయంగా దెబ్బతింది. 25% అంటే అంత పెద్ద దేశం, ప్రపంచంలోనే లార్జెస్ట్ దేశం, లార్జెస్ట్ కంట్రీ ఏదైనా ఉందంటే రష్యా. అంటే భూభాగాన్ని మనం చూస్తే కనుక అంత పెద్ద దేశము 25% వాళ్ళ కెపాసిటీ కొట్టగలిగింది యుక్రెయిన్ అంటే కనుక పెద్ద విజయం కింద భావించాలి మనం. కాబట్టి ఈరోజు రష్యా వాళ్ళ దేశాన్ని రన్ చేయడానికి, యుద్ధం రన్ చేయడానికి, ఇతరత్ర వాళ్ళకి కావాల్సిన అవసరాల్లో 25%, 1/4 పడిపోయిందంటే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు నిజంగా రేషనింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి. మళ్ళీ ఆ రిఫైనరీస్ దాన్ని రిపేర్ చేసుకొని దాన్ని ఆపరేషన్ చేయడానికి సంవత్సరాలు పట్టచ్చు. ఒకవేళ రిపేర్ చేసుకున్నా మళ్ళీ యుక్రెయిన్ కొట్టదని ఏమైనా గ్యారంటీ ఉందా? కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ ఈరోజు బాగా దెబ్బతినింది. నాట్ అంటే ఏదో యుద్ధపరమైన సెక్యూరిటీనే కాదు, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఎనర్జీ సెక్యూరిటీ కూడా దెబ్బతినింది. అందుకని ఈరోజు భారతదేశం మీద డిపెండ్ అవుతున్నారు. భారతదేశంలో కీలక పాత్ర ఎవరు పోషిస్తున్నారు? రిలయన్స్ ఇండస్ట్రీ చేస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీ ప్రపంచంలోనే అతి పెద్ద రిఫైనరీ, జామ్నగర్లో ఉన్నట్టు రిఫైనరీ, వరల్డ్స్ లార్జెస్ట్ రిఫైనరీ జామ్నగర్ రిఫైనరీ. అలాగే భారతదేశానికి మన భారత ప్రభుత్వానికి సంబంధించిన కూడా ఉన్నాయి, మనకి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కదా, ఆయిల్ కంపెనీలు, ఇండియన్ ఆయిల్, హెచ్పి, బీపీసీఎల్ ఇటువంటివన్నీ ఉన్నాయి. వీటికి కూడా రిఫైనరీ చాలా ఎక్కువ ఉంది మన దగ్గర. కాబట్టి ఈరోజు ప్రపంచంలో మనం 2-3 స్థానంలో ఉన్నాం. చైనా ఆఫ్ కోర్స్ మ్యాక్సిమం ఉంటుంది వాళ్ళ దగ్గర, గల్ఫ్లో కూడా మనకు కొంత సౌదీ అరేబియా లాంటి వాళ్ళ దగ్గర కూడా రిఫైన్మెంట్ చాలా ఉంది వాళ్ళ దగ్గర, ప్లస్ భారతదేశం.
అంటే టాప్ 4-5 దేశాలు మనం ఉన్నాం. మన కెపాసిటీ విపరీతంగా ఉంది. అమెరికా ఎప్పుడైతే మళ్ళీ ఈ చెత్త గ్రీన్ ట్రాన్సిషన్ పేరిట వాళ్ళ రిఫైనరీస్ అన్ని మూసేసుకున్నారో వాళ్ళు, ముడి చమురు ఉంది వాళ్ళ దగ్గర. రష్యా అదే పరిస్థితి, అమెరికా అదే పరిస్థితి. వీళ్ళిద్దరూ భారతదేశానికి ముడి చమురు అమ్ముతున్నారు. బట్ ప్రాసెస్డ్ పెట్రోల్, డీజిల్, కెరసిన్ మళ్ళీ మన దగ్గర ఉంటున్నారు. అఫ్ కోర్స్ రష్యా ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు దెబ్బతిన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ భారతదేశం మీద ఆధారపడేటువంటి పరిస్థితి. సో మనకు లివరేజెస్ ఉన్నాయి. కాబట్టి రేపటి రోజు మనం పెట్రోల్ అమెరికాకి సప్లై చేయడం మానేసామంటే అమెరికా పెట్రోల్ బంకుల్లో ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. 40% వాళ్ళ పెట్రోల్ బంక్లో వచ్చే పెట్రోల్ భారతదేశం నుంచి పెడుతుంది. కాబట్టి మనకి లీవర్స్ చాలా ఉన్నాయి. మనం చెప్పట్లేదు డొనాల్డ్ ట్రంప్ లాగా రోజుకు ఒకసారి ట్వీట్లు చేసి బెదిరింపులు ఇవి చేయట్లేదు. మన లీవర్స్ని వాడుకుంటున్నాం. భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో వీళ్ళకి తెలుస్తుంది. ఎస్పెషలీ రష్యా ఈరోజు అమెరికా యొక్క శాంక్షన్స్ తట్టుకోగలిగిందంటే చైనా, భారతదేశం ఈ 2 దేశాలే చాలా కీలకం. అలాగే మొత్తం చైనా మీద డిపెండ్ అవ్వకుండా భారతదేశం వాళ్ళకు ఒక ఎస్కేప్ రూట్ కూడా కావాలి. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా చాలా కీలకంగా అబ్జర్వ్ చేయాలి. ప్లస్ ఇప్పుడు మనకు సుఖాయ్ F-57E మనకు ఆఫర్ ఇస్తున్నారు. టోటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. ఈవెన్ సుఖాయ్ 30 MKI మన దగ్గర ఏదైతే ఉన్నాయో దాని ఫుల్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ మనం ట్రాన్స్ఫర్ చేయలేదు వాళ్ళు. అటువంటిది ఇప్పుడు 5th జనరేషన్ ఫైటర్ జెట్ 57E మనకు ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ సిద్ధపడ్డారు. ప్లస్ అది సింగిల్ పైలట్ ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మన కోసం 2 పైలట్ వర్షన్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఓకే, ఎందుకు? యూనివర్స్ ఎనర్జీ సెక్యూరిటీ ఇద్దరు ఇంటర్ డిపెండ్ అయి ఉన్నారు. ప్లస్ రష్యాని మన అమెరికాని కౌంటర్ చేయాలంటే కనుక అమెరికాని చైనాతో కూడా లీవర్స్ కావాలంటే భారతదేశం చాలా కీలకం. అందుకని ఈరోజు రష్యా ఫస్ట్ వాళ్ళకు షార్టేజ్ వస్తే కనుక భారతదేశం పట్ల చూస్తున్నారు. ఈ లీవర్స్ పెంచుకోవాలి. బహుశా మనం ఇంకా మన రిఫైనింగ్ కెపాసిటీ ఇంకా పెంచాలి. బహుశా మనం ఇంకా ఒక విధమైనటువంటి మన ఏమంటారంటే స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకోవాలి. ఇటువంటి యుద్ధాలు, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన దగ్గర కనీసం అంటే ఒక 5-6 నెలలకు సరిపడినటువంటి స్టాక్ పైల్ మన దగ్గర ఉండాలి. ఈరోజు చైనా ఎటువంటి గేమ్ ఆడింది. కాబట్టి ఈ అంశాలు చూసిన తర్వాత మన కెపాసిటీ పెంచుకుంటే ఈ దేశాలన్నీ మన మీద డిపెండెన్సీస్ కూడా పెరుగుతాయి. ఎస్ సార్. ఇక ఈ వారం మన గ్లోబల్ రౌండప్ లో వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాం సార్. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు. సో అందులో మేజర్గా ఒక కీలకమైన అంశం కనబడుతుంది. టెక్సాస్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ విద్యార్థులకు బైబిల్ పాఠాలు నేర్పాలని నిర్ణయించింది. సో ఇది చాలా, అంటే బైబిల్ అక్కడ నేర్చుకుంటే తప్పేంటి అని అనవచ్చు కాక, బట్ పాయింట్ ఏంటంటే మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి దాన్ని. అక్కడ ఉన్న వాళ్ళేమో బైబిల్ నేర్చుకోవాలి, కానీ మన దగ్గర భగవద్గీతను పాఠ్యాంశాల్లో పెడితే మాత్రం నొప్పి వస్తుంది వీళ్ళకందరికీ. భారతదేశం మొత్తం మెజారిటేరియనిజం వైపు వెళుతోంది, హిందుత్వ వినిపిస్తోంది, సో సెక్యులరిజానికి విఘాతం కల్పిస్తోంది, ప్రజాస్వామ్యం కూని అవుతోంది. ఒకసారి ఆ హిపోక్రసీని మీరు ఎండగడతారు సార్? నిజంగా ఇది మనం చూస్తే కనుక అక్కడ అంటే అక్కడ టీచర్స్, పేరెంట్స్ వీళ్ళందరూ కూడా నా బోర్డుకు సంబంధించిన వ్యక్తులందరూ ఓటింగ్ చేసి, ఇది క్రిస్టియన్ దేశం, క్రిస్టియన్ విలువల ఆధారంగానే ఈ దేశం ఏర్పడింది. ఇన్ గాడ్ వి ట్రస్ట్ అన్న పదం వాళ్ళ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ లోనే ఉంది. కాబట్టి ఇవన్నీ క్రిస్టియానిటీ, బైబిల్కి సంబంధించిన దేశమే మాది. కాబట్టి మా పిల్లలందరూ కూడా, ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా క్రిస్టియానిటీ నేర్చుకోవాలి. క్రిస్టియానిటీ మతం నేర్పించట్లేదు, కానీ దాంట్లో ఉన్న విలువలు నేర్పిస్తున్నాము. ఆ విలువలు ఎక్కడి నుంచి వస్తాయంటే కథల రూపేణా వస్తాయి. డేవిడ్ అండ్ గోలియాత్ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. ఈ అంశాలన్నీ కూడా, ఆ కథలన్నీ మేము తీసుకొస్తాము, ఆ కథలు పిల్లలకు చెప్పి తీరాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. సరే చెప్పండి, పర్వాలేదు. బట్ ఈ వాళ్ళ మతానికి వ్యతిరేకంగా ఉన్న మతాలకు కూడా ఇవే నేర్పించాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. ఇప్పుడు దీంట్లో వచ్చిన ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, అక్కడ వాళ్ళ చట్టాలు ఏం చెప్తున్నాయంటే, మతానికి సంబంధించిన విషయాలు తల్లిదండ్రులే పిల్లలకు నేర్పించాలి అన్నటువంటి ఒక చట్టం ఉంది వాళ్ళకి. దానికి భిన్నంగా, దానికి విరుద్ధంగా ఈరోజు క్లాస్లో పాఠ్యాంశాలు తీసుకురావడం అన్నది అది ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి అంశం. 2, క్రిస్టియానిటీలోనే ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి. క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, మర్మాన్స్, మనకు యాంగ్లికన్స్, సెవెంత్ డే అడ్వెంటిస్టులు, ఇటువంటి బోర్డు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అదే కథను ఒకరొకరు డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేస్తారు. కాబట్టి మీ ఇంటర్ప్రిటేషన్ నాకు నచ్చకపోతే, మీ ఇంటర్ప్రిటేషన్ విని మా పిల్లలు
మేము మా కుటుంబ పరంగా మేము పాటిస్తున్నటువంటి క్రిస్టియానిటీకి భిన్నంగా వాళ్ళు తయారవుతారు కాబట్టి మాకు ఇది మేము ఒప్పుకోమని ఒక వర్గం చెప్తున్నారు. రెండవ వర్గం ఏం చెప్తున్నారంటే అసలు మొత్తం అది మా అంశం, అది అంటే కుటుంబం మేము నిర్ణయించవలసింది, నువ్వెవరు నాకు చెప్పడానికి. కరెక్ట్. మతం అన్నది కంప్లీట్ ప్రైవేట్ అఫైర్, అది దీనిలో స్టేట్ జోక్యం తీసుకోకూడదు. రెండవ వర్గం. మూడవది ఆఫ్ కోర్స్ క్రిస్టియన్ మతం కానటువంటి వాళ్ళు, హిందువులు, మనకు జ్యూస్, తర్వాత మనకు ముస్లిమ్స్, వీళ్ళు అపోజ్ చేస్తున్నారు. జ్యూస్ ఏమంటారు, జుడాయిజం, మరి ఇది కూడా అర్థం చేసుకోవాలి. జ్యూస్ ప్రకారం జీసస్ క్రైస్ట్ అన్నది మెజారిటీ వాళ్ళు ఒప్పుకోరు, అసలు జీసస్ క్రైస్ట్ అన్న క్యారెక్టరే లేరు అనుకుంటారు వాళ్ళు. చాలా మంది దాన్ని జూయిష్ రిలీజియన్ డిస్టార్ట్ చేసింది, ఇది దీనికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం కింద వాళ్ళు ట్రీట్ చేస్తారు. అందుకని వాళ్ళు ఆ విలువలు మా పిల్లలు చెప్పకండి, మా విలువలు మాకున్నాయి, మా తోరా, మా ఓల్డ్ టెస్ట్మెంట్ ఏం చెప్తుందో మాకు ఉన్నాయి కానీ మీరు చెప్పడానికి వీల్లేదు అని వాళ్ళు. సో ఇంత అపోజిషన్ వస్తుంది అక్కడ. అయినా కానీ కూడా వాళ్ళు మెజారిటీ ఓట్ వేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కంప్లీట్ వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో కంపల్సరీ డెఫినెట్గా ఉంటాయి. చిన్న చిన్న పిల్లలకి చిన్న కథలు, పెద్దవాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద కథలు, ఇలా అన్ని స్థాయిల్లోనూ కథలు చెప్పే దిశగా వీళ్ళు ఓటింగ్ చేశారు. ఇందాక నువ్వు అన్నట్లు మన దేశంలో భగవద్గీత చెప్పిస్తామంటేనేమో గొడవ, అలాగే సరస్వతి వందనం ఉంటే కనుక భగవాకరణ అంటారు, దీన్ని సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. ఈ వాయిసెస్ అని ఏమైనా ఈరోజు అమెరికాలో, ఈరోజు టెక్సస్లో ఓపెన్గా వాళ్ళు క్రిస్టియన్ కథలు చెప్పాలి, క్రిస్టియన్ కథలే చెప్పాలి అంటే హిందూ కథలు, ముస్లిం కథలు కూడా చెప్పాలని చెప్పట్లేదు వాళ్ళు, ఇవి మాత్రమే చెప్పాలంటున్నారు. మరి అటువంటిప్పుడు వీళ్ళ సోకాల్డ్ సెక్యులరిజం ఎక్కడ పోయిందో నాకు అర్థం కాదు. అందుకని హిపోక్రైట్స్ వాళ్ళు ఎలాగో హిపోక్రైట్స్, వాళ్ళ హిపోక్రైట్స్ మోచేయి నీళ్లు తాగుతున్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళు సెక్యులర్ అని టేకాయించుకున్నటువంటి వాళ్ళు వీళ్ళని నోరు మూసుకున్నారు. సో ఈ హిపోక్రసీ అనేది అక్కడి నుంచి ఇక్కడ వారసత్వంగా ఇక్కడ కూడా ఉంది, మన దగ్గర కూడా. దీని గురించి ఏం మాట్లాడతారు, సెలెక్టివ్గా వాళ్ళకి కావాల్సిన నెరేటివ్కి ఫిట్ అయినటువంటి దీంట్లోనే ఎక్కువ చెంబర్లో మాట్లాడతారు. ఇద్దరు ముస్లింలు కొట్టుకున్నారంటే మాట్లాడరు, ఇద్దరు క్రిస్టియన్స్ కొట్టుకున్నారంటే మాట్లాడరు. ఒక హిందువు ఒక క్రిస్టియన్ కొట్టుకున్నారంటే ఆటోమేటిక్గా క్రిస్టియన్ పీడితుడే. క్రిస్టియన్ హిందువులు కొట్టినా కానీ కూడా ఇతనే పీడితుడు. సరే హిందూ క్రిస్టియన్ కొడితే కానీ అది ఎనివే వాళ్ళకి జస్టిఫికేషన్ వచ్చేస్తుంది. ఇటువంటి నేరేటివ్స్ మనకు సున్నీలు షియాలు కొట్టుకొని చేస్తుంటే ఎవడు కవర్ చేయడు, బలూచీలు తర్వాత మనకు టీటీపీలు పాకిస్తాన్ సైన్యాన్ని కొడుతుంటే వాళ్ళు ఏం పట్టించుకోరు. అదే ఒక జూయిష్ స్టేట్ వెళ్ళి వాళ్ళు కొట్టొచ్చిందంటే చూడు ముస్లింలు పర్సెక్యూటెడ్. సో ఈ యొక్క సెలెక్టివ్ నేరేటివ్ ఆఫ్ సెక్యులరిజం ఏదైతే ఉందో అది వాళ్ళ హిపోక్రసీ. వాళ్ళ దాకా వస్తేనేమో వాళ్ళ మతం వాళ్ళదే గొప్పది, అదే చెప్పుకుంటారు. ఇంకే దేశంలో కూడాను అది వాళ్ళు చేస్తే కనుక అది సెక్యులరిజం భంగం కింద వాళ్ళు చిత్రీకరిస్తారు. అబ్సల్యూట్ హిపోక్రైట్స్. సరిగా ఈ వారం మన కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కుప్పకూలుతున్నాయో తెలుసుకునే అంశాల్లో మొట్టమొదటిది ఈ వారం మన కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లో న్యూయార్క్ సిటీ మేయర్ జొహ్రాన్ మమ్దాని $18 మిలియన్ సెక్స్ చేంజ్ ఇనిషియేటివ్ కోసం పోర్ చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే తగలబెడుతున్నాడనే చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే ఇప్పుడు అక్కడ సొసైటీని నాశనం చేయడానికి $15 మిలియన్ న్యూయార్క్ ఒక మేయర్ ఖర్చు చేస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. సో అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆ వివరాలు చెప్తారా సార్? ఈ లెఫ్టిస్ట్ డెమోక్రాట్ పార్టీలో ఉన్న జాడ్యం ఇది. సెక్స్ చేంజ్ ఆపరేషన్స్ అనేది వ్యక్తి స్వతంత్రము, వ్యక్తి హక్కు, వ్యక్తి హక్కును మేము గౌరవిస్తాము, నైతికత మీరు మాకు నేర్పించకండి, మా హక్కు, మై బాడీ మై రైట్, ఈ యొక్క భావజాలంతో వాళ్ళు ఎంతవరకు తీసుకువెళ్ళారంటే చిన్న పిల్లలు కూడా వాళ్ళు కనుక పొరపాట వాళ్ళు వేరే మరి చిన్న అబ్బాయి వచ్చేసి నేను అమ్మాయిని అయి ఉంటే బాగుంటుంది అనుకుంటే వాళ్ళకి సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల్లో రాకముందర ఈ అంశం మీద అతను చాలా సీరియస్గా క్యాంపెయిన్ కూడా చేశాడు. దేర్ ఆర్ ఓన్లీ 2 sexes అని, పురుషులు స్త్రీలే ఉన్నారు, మిగతా అంతా కూడాను కృత్రిమమైనవి అని ఇంకో ఎక్స్ట్రీమ్ స్టెప్లోకి వెళ్ళాడు. కానీ ప్రభుత్వ పరంగా ఈ ఫండింగ్ ఇచ్చి ఇటువంటి దాష్టికాలు చేసేవన్నీ కూడా కట్ చేస్తానని చెప్పి అతను నిర్ణయం తీసుకున్నాడు. అలాగే స్టేట్స్లో ఫెడరల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండింగ్ అంతా కూడా ఆపేశాడు. ఇప్పుడు జొహ్రాన్ మమ్దాని ఏం చేస్తున్నాడంటే ఫెడరల్ గవర్నమెంట్ మమ్మల్ని బెదిరిస్తోంది, మా మీద ప్రాసిక్యూట్ చేయడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు, కాబట్టి మేమే దీని గురించి ఇన్వెస్ట్ చేస్తామని $15 మిలియన్ ఈ సెక్స్ చేంజ్ ప్రొసీజర్స్ కోసం వాళ్ళ బడ్జెట్ అలొకేట్ చేశారు. కీలకంగా ఈవెన్ చిన్నపిల్లలు కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు.
అంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఏంటో వాళ్ళ శరీరంలో ఎటువంటి అవయవాలు ఉన్నాయో దాని అర్థం ఏంటో దానికి సంబంధించినటువంటి అవగాహన లేనటువంటి చిన్న వయసులో కిషోర వయసులోనే వాళ్ళు సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేస్తే జీవితాంతం వాళ్ళు దాని గురించి బాధపడాల్సిందే కదా. ఎన్నో ఇటువంటి మెంటల్ కేసులు అయిపోయి వాళ్ళు చాలా మంది దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఈ యొక్క లాబీ పెట్టి పోషిస్తుంది. ఎందుకంటే అది పైసలు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వాల్వ్ అయినది. ఇంట్లో ఒక సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేయాలంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక 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 మాఫియా లాగా నడుస్తుంది. దానికి కంచుకోట ఈ డెమోక్రాట్ పార్టీ వాళ్ళ హక్కుల పేరిట ఈ నాశనం దాష్టికమంతా చేస్తాం. ప్యూబర్టీ బ్లాకర్స్, ఇంకా ఆ అమ్మాయిలకి పాపం ఇంకా మళ్ళీ వాళ్ళు పెద్ద మనిషి అయ్యేటువంటి అవకాశాలు ఉండవు. రేపు కొంత పెద్ద అయిన తర్వాత నేను అమ్మాయిగానే ఉండాలనుకున్నప్పుడు ఇంకేం చేయలేదు, అయిపోయింది. అలాగే శరీరంలో ఉన్నటువంటి వాళ్ళు పుట్టినటువంటి అవయవాలను తీసేసి వేరే సెక్స్కి సంబంధించిన అవయవాలు పెడితే కనుక వాళ్ళలో మార్పులు రావచ్చు. మళ్ళీ రేపు పరిస్థితి ఏంటి? సరే, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, 20-22 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చినాయి, అప్పుడు అవును మేము సెక్స్ చేంజ్ చేసుకోదలుచుకున్నాము అనుకుంటే దానికి వేరే అర్థం. అది ఇండివిజువల్ హక్కు అని అనుకోవచ్చు. చిన్నపిల్లలు ఏంటి, వాళ్లకు $15 మిలియన్ ఖర్చు పెట్టడం ఏంటి? మరి ఇటువంటి చర్చ చేసినప్పుడు ఆ సమాజం ఏం బతుకుతుంది? అది జోరాన్ మమ్దానికి అది పర్వాలేదు, ఎందుకంటే ఇటువంటి సమాజం ఉంటేనే వాళ్ళు మేకలాగా గొర్రెల్లాగా వీళ్ళు చెప్పేటువంటి నేరేటివ్ని వాళ్ళు నమ్మి, వ్యక్తిగతమైన ఐడెంటిటీ కూడా లేనటువంటి వాళ్ళు వీళ్ళని ప్రశ్నించి వీళ్ళని ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితిలో ఉండరు. కాబట్టి అటువంటి సమాజమే తయారు చేయాలి. వాళ్ళు జోరాన్ మమ్దాని దాన్ని తీసుకొస్తున్నాడు. అందుకని ఇంకా అటువంటి సమాజం ఏం బతుకుతుంది? సో కరెక్ట్ సార్, మీరు అన్నట్టుగా నిజంగానే అక్కడ జరుగుతున్నాయన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చినవి మనము ఫేస్ చేసే టైంకి మన చేజారిపోతాయి. సో అందుకే మనం జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. సో కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్లో మేము చెప్తున్నటువంటి అన్ని అంశాలు ఆధార సహితంగా వస్తున్నవే. ఎక్కడా కూడా ఇందులో నిజంగా చెప్పాలంటే రిపోర్ట్ అయినటువంటి స్టోరీస్, వాటిని అర్థం చేసుకోవడంలో నిజంగా నాకే ఒకరిద్దరు ఫోన్ చేశారు సార్, ఒక అతను మాట్లాడుతున్నారు యుఎస్ నుంచి. సో యుఎస్లో జరుగుతున్న విషయాల మీద మాకంటే మీకే ఎక్కువ ఫాస్ట్గా మీరు చెప్తున్నారండి అని చెప్పిన సందర్భం కూడా ఉంది ఒక వ్యక్తి. అంటే నేను అసలు అంటే అఫ్కోర్స్ వాళ్ళు బిజీ లైఫ్లో ఉంటారు, కొన్ని జరుగుతున్నటువంటి అన్ని వార్తా కథనాలు చూడకపోవచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ బట్ ఎస్ ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఇది చెప్పాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, చాలా అద్భుతంగా చాలా విషయాలు మీరు వివరించారు. అండ్ ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.